సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి ఈ సమయాన్ని ప్రభువా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రము తండ్రి. నాయన 21 రోజులు ప్రభా ఉపవాస దినాలు ప్రభా నీ బిడ్డలు ఎంతో నాయన సమైక్యతతో తండ్రి ఆచరించారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ప్రభా నీ బిడ్డలు తండ్రిని స్తుతించారు, గణపరిచారు. నీ నామానికి మహిమకరంగా వారు తండ్రి నిన్ను స్తుతించారు. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నిన్ను ఎత్తుపట్టుటకు మేమేమో ఎత్తము సరిపోము కానీ తండ్రి నాయన నీవు మాత్రమే ఘనత వహించారు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఇగో నీ పాద పద్మములు తండ్రి నాయన మేము ముట్టుకొని ఉండగా ప్రభా నాయన ఇగో ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ఆయన ఏ భారాలతో వచ్చారో తండ్రి, ఏ సమస్యతో వచ్చారో ప్రభా నాయన నాయన ఏ ఇబ్బందితో వచ్చారో ప్రభా నాయన ఏ అవసరంతో వచ్చారో తండ్రి నీకు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. అయ్యా నీకు మరుగైనది లేదు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి పాటలు ఎందు మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. ఇగో తండ్రి అద్భుతమైన సాక్ష్యాలతో మీరు మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇగో వాక్య పరిచర్యలో మీరు ఉండండి ప్రభా. ఇగో మరి ముఖ్యంగా తండ్రి సేవకులను తండ్రి మీ ఆత్మతో ఇక్కడ నడిపించండి ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డలను తండ్రి దీవించండి ప్రభా. రానైన బిడ్డలకు తండ్రి త్వరగా వచ్చేటకు సహాయం తెచ్చండి తండ్రి. నేను ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ఆరాధన ప్రభా ఆది నుంచి అంతం వరకు తండ్రి మీరొక్కటే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.
నా పేరు ఉమా మహేశ్వరి. మాది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం. మేము నూతన గృహం కొరకు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ 19వ తేదీ అనుకోకుండా ఒక ఇల్లు మాకు వచ్చింది. ఆ ఇల్లు అక్టోబర్ 19వ తేదీ మాకు దగ్గర ₹1 కూడా లేదు. అన్న కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఆ రోజు ఒకటే ప్రేయర్ చేసుకున్న, దేవా అమౌంట్ లేదు, ₹1 కూడా నా దగ్గర లేదు, నీ మీద భారం వేసి ముందడుగు వేస్తున్నాం తండ్రి. మాకు వాళ్ళు అమౌంట్ కట్టడానికి 3 నెలలే టైం ఇచ్చారు. కానీ మాకు జాబ్ లోన్ కోసం మేము అమౌంట్ పెట్టుకున్నాము. బ్యాంక్ లోన్ పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళు 3 మంత్సే టైం ఇచ్చారు. ఇంటి ఓనర్ కూడా 3 మంత్సే టైం ఇచ్చారు. ఆ ఇల్లు కుదిరింది 40,80,000 అయితే జనవరికి మాకు 3 నెలలు టైం ఇచ్చాం కదా, అయినా కూడా మీరు అమౌంట్ కట్టలేదు, లోన్ ప్రాసెస్ కూడా మీకు కాలేదని ఓనర్ సీరియస్ అయినాడు. అప్పుడు ఇంకా సియోన్ కోటకు మా మామ పోదాం రా అంటే సియోన్ కోటకు వచ్చాను నేను. సియోన్ కోటలో జనవరి 18వ తేదీ చర్చి వార్షికోత్సవం రోజు వాగ్దానం పొందుకున్నా. ఇల్లు కట్టించుకుని వాటిలో నివాసం చేరి తోటలు నాటి వాటి ఫలం అనుభవించుడని సుధారణ చేతుల మీదుగా వాగ్దానం పొందుకున్నాను. ఆ వాగ్దానం రీతిగా నా పట్ల, నా జీవితం పట్ల అద్భుతం చేయండి దేవా. ఏ నిమిత్తం అయితే ఇక్కడికి వచ్చానో దాని ప్రకారమే దేవుడు నాతో మాట్లాడి ఇంటి నిమిత్తమే వాగ్దానం ఇచ్చాడు. జనవరి 18వ తేదీ వచ్చింది. ఏప్రిల్ వరకు వచ్చింది, అది లోన్ ప్రాసెస్ అయినా కాలేదు. ఏప్రిల్ వరకు వచ్చినా కూడా ఏప్రిల్ 1st వీక్ నేను అన్నకి ఫోన్ చేసి ఇంకా చేశాను, అన్న లోన్ ప్రాసెస్ ఇంకా కాలేదన్న, ఇంటి ఓనర్ సీరియస్ అవుతున్నాడు, ఇల్లు దక్కదేమో అన్నా అని చాలా భయంగా ఉంది. అన్న ఒకటే చెప్పారు, ఇక్కడ సియోన్ కోటలో పొందుకున్నావు కదా వాగ్దానం, ఎత్తిపట్టి ప్రార్థించు చెల్లి, అదే దేవుడు నెరవేరుస్తాడు అన్నాడు. లోన్ ప్రాసెస్ కూడా అది పాత లోన్ అక్కది 8 లక్షలు ఉండింది. ఆ 8 లక్షలు కూడా దేవుడు 8 లక్షల్ని కూడా 3,60,000కి మార్చేసి తక్కువ అమౌంట్కి ఇచ్చేశాడు. ఇంకా అది దేవుని కృపను బట్టి 41 లక్షలకి ఇల్లు కుదిరింది. ఇంకా నేను జనవరి 18వ తేదీ వాగ్దానం పొందుకుంటే ఏప్రిల్ 18వ తేదీ దేవుడు మాకు రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చాడు. ఇంకా దేవుని కృపను బట్టి సొంత ఇంటి నుంచే నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాను. ఏ సమయంలో ఎంత డబ్బులు కావాలో కూడా ఆయన తగిన సమయానికి డబ్బు సమకూర్చాడు. ఇక్కడ సియోన్ కోటలో ఎన్ని రోజులు ప్రయత్నం చేశారండి లోన్ కోసం? 7 నెలలు ప్రయత్నం చేశాను. 7 నెలలు ప్రయత్నం చేశారు. మీరు చివరిగా సియోన్ కోటకు వచ్చారు. ఎవరు చెప్పారండి మీకు సియోన్ కోట కోసం? మైకి దగ్గర ఎవరు రమ్మంటే వచ్చారు మీరు? మా మామయ్య అయ్యగారు, రాజయ్య. వెరీ గుడ్. సియోన్ కోటకు వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకున్న తర్వాత మీ లోన్ ప్రాసెస్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది. చెప్పండి కూడా ఒకసారి అందరూ. అంటే స్పీడ్కి వెళ్ళిపోతున్నారు కదా, సిస్టర్ గారు కొంచెం తొందర పడుతున్నారని క్లియర్గా చెప్తున్నాను. ఎంత లోన్ వచ్చిందండి మీకు? 41 లక్షలు. 41 లక్ష. లోను 36 లక్షలు వచ్చింది. మిగతా డబ్బులు కూడా దేవుడే సాయం చేసేస్తాడు. స్తోత్రం. మీరు ఇక్కడ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టక ముందు మీ దగ్గర ఏం లేదు? ఏం లేదు. ప్రేయర్ పెట్టక ముందు ఏం లేదు. జీరో లేదు. మీ గృహం కూడా లేదు. జీరో నుంచి మీరు ప్రేయర్ చేయగానే ఎంత ఇచ్చాడు దేవుడు లోన్ రూపంలో? 36 లక్షలు ఇచ్చాడు. సంతోషం. సియోనుగూడలో ఈ సాక్షుల పొందుకు మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. చెప్పండి ఒకసారి అందరూ కూడా దేవుని నామానికి కనబడతాం. నా లైఫ్ లో నేను సొంత ఇంట్లో ఉంటానని అసలు కలగనలేదు. దేవుని కృపను బట్టి ఇంకా ఆయన మేలు చేశాను. నా జీవితంలో అద్భుతం అంటే ఇదే. నా తల్లి నేనే ప్రార్థనలో ఉండేదంటే ఇంకా మా ఇంట్లో మా నాన్నకు 1% ఇష్టం లేదు అది సొంత ఇల్లు కొనడము. దేవుని కృపను బట్టి అట్లే ప్రార్థనలో ముందుకు సాగంగా ఇక్కడ సియోన్ కోటలో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. నా కుటుంబం తరపున ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప సాక్ష్యాలు ఇంకా చాలా చెప్పాలని, దేవుని నామాన్ని గణపరచాలని చెన్ని కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్స్ లార్డ్. అండి ఇప్పుడు కూర్చున్న సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మరి ఈ సియోను కోటకు వచ్చిన కాడి నుండి దేవుడు అయితే మరి మా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. మాదైతే కొమ్మన పెళ్ళండి. నా పేరు కృష్ణవేణి అండి. ఈ సియోను కోటకు మేము ఒక 7 సంవత్సరాల నుండి వస్తున్నామండి. అలాగే దేవుడు అయితే మరి ఒక సియోను కోటకు వచ్చిన తర్వాత పోయిన ఇదే ఉపవాస కూడుకులకి సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాక నా వాగ్దానం నా కుమార్తెకి వచ్చిందండి. అదే రీతిగా దేవుడు అయితే నా బిడ్డలను ఎంతగానో మా కుటుంబాన్ని మమ్మల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి. ఏంటంటే నా సాక్షి ఏంటంటే మరి నా కుమార్తె కూడా డిగ్రీ పాస్ అయ్యారండి. ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు అయ్యగారితో ఫోన్ చేయించుకొని నా బిడ్డలు 2 ఎగ్జామ్స్కి వెళ్తారండి. అమ్మ మీకు ఏం పర్లేదు అనేసి అయ్యగారు ప్రార్థన చేసి నా బిడ్డలు ఎగ్జామ్స్కి పంపిస్తారండి. అదే రీతిగా అయ్యగారు ప్రార్థన వల్ల నా కుమార్తె కూడా డిగ్రీ పాస్ అయ్యారండి. ఆ దేవుని దయవల్ల అయ్యగారి దయవల్ల నా బిడ్డలిద్దరూ కూడా డిగ్రీ పాస్ అయ్యారండి. అదే రీతిగా మరి నా కుమార్తె
అయ్యగారండి ఇలా నా కూతురు ఇంకా మెచ్యూర్ అవ్వలేదండి అనేసి ఒక 5 సంవత్సరాల కిందట ఇదే ప్రార్థన కూర్చోటి చెప్పానండి. ఏం పర్లేదమ్మా, మీరు ఈ ప్రార్థన అయిపోగానే తన అవుతుంది అనేసి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళామండి. ఉపవాస ప్రార్థన అయిపోయిన అక్కడ వెళ్ళిన మేము 2 రోజుల నాడు నా కూతురు కూడా మెచ్యూర్ అయిందండి. నేను ఇప్పటి వరకు నేను చెప్పలేకపోతున్నానండి, కానీ నా హృదయం ప్రేరేపిస్తుందండి చెప్పాలనేసి. అదే రీతిగా మరి నా కుమారుడు ఇలా డిగ్రీ పాస్ అయ్యాడండి. సంవత్సరం నా కుమార్తె కూడా డిగ్రీ పాస్ అయిందండి. నా కుమారుడికి అయితే మరి ఫీల్డ్ ఆఫీసర్ జాబు ఇలా చదువు అయిన వెంటనే మరి దేవుడు ఇచ్చాడండి. అది కూడా అయ్యగారితో చెప్పి మేము ప్రార్థన చేయించుకున్నామండి. నీ బిడ్డలు ఏమి కాదు వదినా, నీ బిడ్డలు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారు అనేసి దైవజనులు చెప్పారండి. అదే రీతిగా నా దేవుడు నా బిడ్డల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడండి. నా కుమారుడికి కూడా ఎమ్మటిన చదువైన వెంటనే ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ దేవుడే ఇచ్చాడని మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి. అలాగే దేవుడు అయితే ఎంతో గొప్ప కార్యాలు సియోను కోటకు వచ్చిన కాడ నుండి ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నాడండి. దేవుడు నా బిడ్డల్ని ఎంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడండి. మరి అలాగే నా చెల్లికి కూడా ఈ దేవుడు 2 కుమార్తెలు ఇచ్చాడండి. అయ్యా నా చెల్లికి మరి పెద్ద ప్రశ్న ఈసారికైనా నా చెల్లికి ఒక కుమారుని తండ్రి అనేసి మేము ఎంతగానో కన్నీరు విడిచా దేవుడి దగ్గర. ఈ యొక్క సియోను కోటకు వచ్చి మేము ఎంతగానో ప్రార్థించుకొని అడిగామండి. ఆ దేవుని దయవాల అయ్యగారి దయవాల నా చెల్లి కూడా దేవుడు కుమారుని ఇచ్చాడండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. అయ్యగారు ప్రార్థన మాత్రం చేస్తారు, మిగతాది అంతా దేవుడు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి సంతోష్ అనిత చాలా చిన్న పిల్లలు, చిన్న వయసులోనే మంచిగా డిగ్రీలు పూర్తి చేయడానికి, అంతేకాదు మరి డిగ్రీ పూర్తవగానే సంతోష్కి దేవుడి కృపను బట్టి ఒక మంచి జాబ్ వచ్చింది. సంతోష్గా చెప్పలు కూడా ఒకసారి అందరూ. సంతోష్ చిన్న పిల్లవాడు, దానికన్నా తిరిగాడు అన్నయ్య 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 అంటే. అలాంటిది ఈరోజు ఒక మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయ్గా చూడడం చాలా సంతోషం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు అనంత అండి, మాది గోకవరం అండి, మా అమ్మగారిది పలమసంవరం అండి. నేను నెల క్రితం చర్చికి వచ్చానండి ఇక్కడికి. సుధా జోసెఫ్ గారు వాక్యం ప్రతిరోజు కూడా నేను యూట్యూబ్లో ఆలకింతానండి. ఆలకించింది డౌన్లోడ్ చేసుకుని డైలీ వాక్యం ఆలకింతానండి. అలాంటిది దేవుడు ఆవును కొనుక్కున్నామండి. కొనుక్కుని నెలలాళ్ళు అయిందండి పోతే మా ఆయన విగ్రహారాధన అండి. నేనేమో చిన్నప్పటి కాడి నుంచి కూడా దేవుళ్ళే ప్రార్థన చేసుకుంటానండి. ఆవు పోయింది అన్న సుధా జోసెఫ్ తమ్ముడు, ఆ ఆవు కనపడేలాగా కొంచెం ప్రార్థన చెయ్యమ్మా అన్నానండి. అంటే ప్రార్థన చేశారండి. అయితే నా మాట ఆలకించరు కదండి మీరు, ఒకసారి మా ఆయన గారు కూడా ఆలకింతారండి, ప్రార్థన చేయండి అని మా ఆయన గారికి ఇచ్చానండి. ఇస్తే ఆలకించారండి. అయితే 15 రోజులు అయిపోయిందండి పోయి. దొరకలేదు కదా, నేను సియోను కోట ప్రార్థన కాడికి వెళ్తాను ఆదివారం అన్నానండి. అయితే వెళ్ళి అన్నారండి. కరెక్ట్గా కత్తిపూడి దాకా వచ్చానండి. వచ్చాక ఆవు కనపడ్డాడు అని అంతా ఫోన్ చేశారు. దేవుడికే వందనాలు చెల్లించుకుంటున్నానండి. మళ్ళీ నా పెళ్ళయ్యండి 18 సంవత్సరాలు అయిందండి. మా అత్తరు ఇల్లు కానీ ఏమీ ఇవ్వలేదండి మాకు. 18 సంవత్సరాలు పెట్టించి కూడా అద్దెకి ఒక 15 ఎన్నో ఇల్లు తిరిగానండి. ఏ పని చేయకపోతే కాలంతో చేయలేదు అంటున్నారు. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు అయిపోయారండి. దేవుడా నాకు ఇల్లు లేదని నేను ఎంతో బాధపడుతున్నాను తండ్రి. అమ్మ ఇంటికాడ 2 ఇల్లులు ఉన్నాయండి నాకు, కానీ అత్తోరు ఇంటికాడ ఒక ఇల్లు కూడా లేదు. దేవుడా నేను ఎక్కడికి వెళ్ళినా తండ్రి ఇల్లు లేకుండా బాధపడుతున్నాను. తమ్ముడు ఈ మందిరంలో సగం చిన్నది, వంట చేసుకోవడానికి మంచం వేసుకోవడానికి చిన్న శక్తి తండ్రి అని ప్రార్థన చేయించుకున్నానని తమ్ముడు చేయించుకుంటే అక్క నీకు దేవుడు ఇల్లు ఇస్తాడు అని తమ్ముడు అన్నారండి. అన్న 3 నెలలకి నాకు దేవుడు మొన్న 13 లక్షలు ఎట్టి ఇల్లు కొనుక్కున్నానండి. చేతిలో రూపాయి లేదండి నా దగ్గర. మా ఆయన నాకు 5 పైసలు కూడా ఇవ్వడండి. మిషన్ కుట్టుకునండి రోజుకి 1000 రూపాయలు 500 మిషన్ కుట్టుకునండి. పెన్షన్ డబ్బులు అలా పోసేసండి 13 లక్షలు ఎట్టి ఇల్లు కొనుక్కున్నానండి. ఆయనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. ఆ ఇంట్లోకి పాస్టర్ గారు ఇదే ఎన్నో తారీఖుని వెళ్ళమంటారో పెట్టించుకుని ఆ ఇంట్లోకి వెళ్తామండి. ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇదే రోజులు నాకు నా 13 లక్షలు అప్పు తీర్చేలాగా మళ్ళీ సాక్ష్యం చెప్పుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. సంతోషం. ఈ సియోను కోట ప్రార్థన మందిరానికి ముగింపు సభకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సజీవ కుమార్, మాది కర్నూలు జిల్లా గోనెండ్ల మండలం ఒంటెడిదిన్నె గ్రామం.
నేను 7th క్లాస్ దాకా చదువుకున్నాను. కానీ పాస్టర్ గారు మా ఊరికి ఒకసారి యవనస్తుల గుడికి వచ్చారు 2 days. అప్పటికి సార్ ఇంత వాక్యం ఇంత బాగా చెప్తాడని నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళా వన్ టైం వచ్చాడు. నాకు సారు ప్రేయర్ చేయగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జాబ్ని దయచేశాడు. ఇప్పటి వరకు మీ స్టడీ ఏంటండి? 7th క్లాస్ స్టడీ. బగ్గీ ఆపరేటర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు చెప్పలు కొడదాం ఒకసారి అందరూ. నిరుద్యోగ పరిస్థితి, కానీ స్టడీ మాత్రం 7th క్లాసే. మరి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిందండి. చెప్పినాను. ఆ జాబ్ ఉందన్నప్పుడు కూడా నా దగ్గర పాస్పోర్ట్ చేయించుకోవడానికి మనీ లేవు. ఒక పక్క బైక్ ఈఎంఐ అయింది, మళ్ళీ మా ఫ్యామిలీని నడిపించాలి నేనే. మా ఇంట్లో 7 members ఉంటారు. 7 membersలో నేను మా అన్నయ్య పని చేస్తాము. ఇంకా వేరే వాళ్ళు ఎవరు పని చేయరు. మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు ముసలి వాళ్ళు కొద్దిగా కుటుంబాన్ని పోషించాలి. ప్లస్ మళ్ళీ నా బండి ఈఎంఐ కట్టుకోవాలి. అప్పుడు ఆ పాస్పోర్ట్ చేయించుకోవడానికి నా దగ్గర మనీ లేవు. నేనేదో ఒక సిమెంట్ పనికి వెళ్ళి అలా పాస్పోర్ట్ చేయించుకొని అక్కడికి వెళ్ళాను. దేవుడు నాకు ఆ జాబ్ను దయచేశాడు. దేవునికి ఎంతో స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్, నాలాంటి యవనస్తులు ఎందరైతే ఉన్నారో చాలామంది యవనస్తులు యవనరాలు చెడిపోతున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు అస్సలు చెడిపోద్దండి. చెడు వ్యవస్థలకు వెళ్ళకండి. యవనస్తులు ముఖ్యంగా తాగుడుకు బానిసైపోతున్నారు అసలు చాలామంది. అలాంటి పనులు చేయకండి. దేవుడి గురించి తెలుసుకొని ఆ యేసయ్యను ప్రార్థించండి. ఆయన ఏదైనా ఇచ్చే దేవుడు. దయచేసి ఆయనను ప్రార్థించి స్తుతించండి. చాలామంది యవనస్తులు మారుతారనేది ఒక చిన్న కోరిక. అలాగే మా కుటుంబంలో ఇప్పటి వరకు కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ మా కుటుంబం వరకు ప్రేయర్ చేస్తారని అడుగుతున్నాను. అలాగే నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు 10 months అవుతుంది. 10 monthsలో 3,20,000 అప్పు కట్టేశాను. మళ్ళా 1.5 lakh పెట్టి ఇల్లు కట్టించుకున్నాను. 1,70,000తో అప్పు కట్టేశాను. 1.5 lakh పెట్టి ఇల్లు కట్టించుకున్నాను. ఇంకా కొద్దిగా దేవుడు అప్పులు అని క్లియర్ చేసుకుంటూ చేస్తున్నాడు. ఇది నా ఒక చిన్న సాక్ష్యం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. స్తోత్రం. సేవకులు మీకు ఎలా తెలుసండి? ఒకసారి చంటి అన్న అని ఒక అన్న మా ఊర్లో ఉంటాడు. కాకపోతే సార్ వాళ్ళు తెరణకల్కి వచ్చేవాళ్ళంట. అప్పటికి మా ఊరికి తెలియదు. సారు మా ఊరికి వచ్చి ఒక 2 days యవనస్తుల గుడికి వచ్చారు. 1 day అయిపోయిన తర్వాత మరి 2nd day మా ఊర్లో చాలామంది సార్ ద్వారా రక్షణ పొందుకున్నారు. అలా పరిచయం అయ్యాడు సార్. నాకు ఆ రోజు అక్కడ రక్షణ తీసుకునే దగ్గర సార్ నెంబర్ని తీసుకోవడం, నాకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సార్తో ప్రేయర్ చేర్చుకుంటాం. అలాగే నిన్న మన అమ్మగారు ఒక చిన్న మాట చెప్పారు. హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చాడు, ఆ అబ్బాయి ఇలా చనిపోవాలనుకుంటున్నాడు అది ఇది అని అన్నారు కదా. నా గురించి నేనే మరి ఒకసారి ఆ సందర్భాన్ని ఒకసారి తెలియజేస్తాను. నేను అప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాక కూడా కొద్దిగా అంటే మీరు ఎందుకు చనిపోవాలనుకున్నారు? మా అబ్బాయికి బాగాలేదన్నప్పుడు, మాకు ఇంత అప్పులు ఉన్నాయన్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాము. అప్పుడు నాకు మనసు అనేది ఇంత బాధపడుతున్నా. అప్పుడే కుటుంబాన్ని పోషించేది నేనే. అప్పుల సమస్య అధికమైన అప్పుడు ఈ 3 lakhs అప్పు ఎలా తెంపాలి, మళ్ళీ మొన్నటికే 30,000 అయిపోయినాయి. ఇంకా మనీ ఎక్కడి నుంచి తేవాలని బాధపడాను. ఇంకా అప్పుడు మరి అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాను. అలాంటి పరిస్థితిలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత అయ్యగారితో మాట్లాడాను. అంటే అప్పటికప్పటికి నా ఫోన్ స్క్రీన్ మీద అప్పుడు నేను సారు సెల్ఫీది అనమాట. అది వాల్ పేపర్ ఉంటుంది. ఆ ఫోటో చూడగానే దేవుడు ప్రేరేపించి ఫోన్ చేయమన్నాడు. నువ్వు చనిపోవాలని వెళ్ళిన తర్వాత ఫోన్ లో కనిపించిన రూమ్ లోనే ఉన్నాను. అలా ఆలోచన వచ్చింది. సార్ ఫోన్ ఇలా తీసినప్పుడు సార్ ఫోటో కనిపించింది స్క్రీన్ మీద. వెంబటనే మళ్ళా సార్ కాల్ చేయడం జరిగింది. సార్ ప్రేయర్ చేయడంగా ఆ దురాత్మ శక్తి అనేది నా నుంచి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఇది ఒక దురాత్మ అండి. ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నీకు, ఇలాంటి ఇబ్బందులు, ఇది ఒక దురాత్మలు అనమాట. ఇలాంటి దురాత్మలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకోలేనప్పుడు సేవకులు కనుక ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు సేవకులన్నా కానీ మన కోసం ప్రార్థన చేస్తారు. అలాంటి దురాత్మలన్నీ విడిపించబడతాయి. ఈరోజు సంతోషమే కదా నాన్న? నీకున్న అప్పులన్నీ తీరిపోయా? 2 lakhs తీరిపోతుంది. సంతోషంగా ఉన్నా కదా ఈరోజు? వెరీ గుడ్. ఈ జాబ్లో కానీ అన్ని విషయాలు లైఫ్లో అంతా మంచిగా ఉంది కదా? రైట్. ఈ విశ్వాసాన్ని ఎలాగనే కొనసాగించాలి. నీకోసం అందరం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీ అంతరంగ పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుటకు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని హల్లెలూయా. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కన్నా లోతైనది, భూమి కన్నా వెడల్పైనది. ఒక యూదులలో ఒక కవి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమని రాశాడంటే, ఆకాశం అంతా కూడా ఒక పుస్తకమై, భూమి మీద చెట్లన్నీ కూడా కలములై, సముద్రం అంతా కూడా ఇంకై దేవుని కోసం రాస్తే, ఆయన ప్రేమ కోసం రాస్తే ఇవేమీ సరిపోవన్నాడు. నిజమే. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యములో ఆయన ఆత్మ వలన మనం బలపరచబడాలి. బాహ్య పురుషుడు ఉన్నాడంటే అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. అంతరంగ పురుషుడు ఆత్మ చేత మనలను బలపరుస్తూ ఉంటాడు. యుక్తముగా ప్రార్థించుట రాని మనలను ఆత్మే మనల్ని బలపరిచి ప్రార్థించేలా చేస్తూ ఉంటది. ఈ లోకములో దేవుని బిడ్డలారా, శరీరానుసారులు వారి శరీరాన్ని బలపరుచుకొనుటకు అనేకమైన వందలాది పద్ధతులు పాటిస్తారు. దేవుని పిల్లలైనటువంటి మనము మన ఆత్మను బలపరచుటకు ప్రార్థన మీద ఆధారపడతాం. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి, ఆయన మన కోసము ప్రాణత్యాగం చేశాడు కాబట్టి, ఆయన మన బలహీనతల నుంచి మనం విడిపించాడు కాబట్టి, మన రోగముల నుంచి మనం విడిపించాడు కాబట్టి, మన యొక్క నిఘంటువులో భయం అనే మాటకు ఆ మాట అనేది కనబడదు. హల్లెలూయా, హల్లెలూయా. 2016లో దేవుని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. ఈ 2016కి ఒక షెడ్ ఉండేది ఇక్కడ చర్చి. ఆ షెడ్ ఇవంతా కూడా చీకటి అగాధం, కరెంటు లేక ఆ ఊళ్ళోంచి కరెంటు తీసుకొని అతుకులు, వైరంతా అతుకులు 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 అతుకులు. ఆ అతుకులు ఎవ్వరు కూడా అంటించేటువంటి స్థితిలో లేవు. ఆ అతుకులు కలిగిన వైర్ని నేను 2016లో శశి వెళ్ళి దావీదు మాయని లేపి, మాయా ఇదిగో కొద్దిగా రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నా, దయచేసి కొద్దిగా వైర్ లాగమంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కరెంటు వైరు కరెంటు స్తంభాన్ని గట్టి ఆ స్థలములో నుంచి లాగుతూ ఉన్నాడు. కొద్దిగా లాగుతుంటే ఊడిపోతుండేది వైరు, కొద్దిగా లాగుతుంటే ఊడిపోయింది. మళ్ళా ప్యాచీలు దానికి టేపేసేవాడు, మళ్ళా ప్యాచీలో టేపేసేవాడు. అలాగే ఇంచుమించు 3 అయింది ఇక్కడికి వచ్చేసరికి కరెంటు. వేకుజాన 5 గంటలకి ప్రార్థన ప్రారంభించాం 2016. ఆ 2016లో ప్రార్థన ప్రారంభించినప్పుడు 2 బల్బులు పెట్టుకున్నాం. ఒకటి నాకు, వచ్చిన వారికి. హల్లెలూయా. ఒక బల్బు నాకు, ఒక బల్బు వచ్చిన వారికి. ఇప్పుడైతే లైటింగ్ అంతా కూడా, గ్రౌండ్ అంతా కూడా లైటింగ్ వేయబడింది. అలా ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఇక్కడ ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఊరూరా సువార్తలు జరుగుతున్నాయి. ఊరూరా ఉజ్జీవ కుడుకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉపవాస ప్రార్థనలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ సమయంలో 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే చాలా కష్టతరం. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే, ఒకవేళ సంఘాలు బలపడి విస్తారమైన సంఘాలు ఉండగలిగిన వారు ఒకవేళ చేయగలుగుతారేమో, కానీ అప్పటికి నేను చాలా తక్కువ మందితో, 3 లేదా 4, 10 మందికి కన్నా తక్కువ మందితో ప్రారంభించబడింది ఉపవాస ప్రార్థనలు. ఏం చేయాలో అర్థం కావేది కాదు. 21 రోజులు కూడా యవనస్తులు, నాకు తెలిసిన యవనస్తులు వచ్చారు. 21 డేస్ కూడా సంఘం ఎంతో సహకరించింది, కుటుంబం ఎంతో సహకరించింది. ఆఖరి దినాన మా సహోదరుడు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, మోషేకి అహరోను తోడై ఉన్నట్టు మా బ్రదర్ ప్రతి విషయంలో తోడై ఉండేవాడు. ఈ ప్రయాణం ఇలా సాగుతుంది. 2016 అది దేవుని ఆత్మచేత ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది. నా సొంత నిర్ణయాలతో ప్రారంభించుంటే నేను 2024 వరకు 21 రోజు ఉపవాస ప్రార్థన నేను పెట్టలేకపోయేవాడిని. హల్లెలూయా. ఇది నా సొంత ఆలోచన కాదు. దేవుడు నిర్ణయం చెప్పున, దేవుడు ప్రణాళిక చెప్పున, దేవుని ఆత్మ చెప్పున 21 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే చాలా మంది సొనుక్కున్నారు, గొనుక్కున్నారు, బాధపడేలాగా మాట్లాడినారు. 21 డేస్ విసిగిపోతాం, సరిపోతాం. దేవుని బిడ్డలారా, 12 సంవత్సరంలో ఉన్న 12 నెలలు, ఒక నెలలో మనం ఉండేది 21 రోజులు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు 2024 మరలా ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. పరిస్థితులు, కుటుంబంలో అనారోగ్యాలు చెలరేగాయి, ఇబ్బందులు చెలరేగాయి,
సమస్యలు తుఫాన్లాగా వచ్చి పడ్డాయి, వరదల్లాగా వచ్చి పడ్డాయి. ఎటు తోచని పరిస్థితి, ఏం చేయని పరిస్థితి. ఉపవాస ప్రార్థనలు ప్రారంభం అవ్వాలి, త్వరపడాలి. ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. ఇంటి దగ్గర నా భార్య కూడా ప్రార్థనలో గడుపుతుంది. ప్రభా, ప్రార్థనలు దగ్గర పడుతున్నాయి, మా పరిస్థితి ఇది, మేమేం చేయాలి? 10 రోజుల నుంచి దగ్గు తగ్గటం లేదు. ఉపవాస ప్రార్థనకి 10 రోజుల నుంచి ఎంత ప్రయత్నించినా, దగ్గు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గటం లేదు. దానికి తోడు ప్రైజీకి, మా పాపకి చికెన్ పాక్స్లో వచ్చేసాయి. బాడీ అంతా చాలా వచ్చేసాయి చికెన్ పాక్స్ లాగా. మెడంతా ఎర్రటి బడుపులు. భయం పుడుతుంది నాలో ఒక పక్కన. ఒకవేళ ఈ పాప కనుక ఉపవాస ప్రార్థన టైంలో ఈ చికెన్ పాక్స్తో ఉంటే పరిస్థితి ఏమవుతుందో. నాకు దగ్గు తగ్గటం లేదు, చేతిలో రూపాయి లేదు, అయోమయం, ఏమీ తోచని పరిస్థితి. ఈ ఉపవాస ప్రార్థనలో ఎలా గడపాలో తెలియదు. అలా ప్రార్థనలో సిలువ మీదకి ఎక్కి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. మౌనంగా అలాగా నిలబడిపోయినంతే దేవుడి ముందు ఏడుస్తూ ఉన్నాను. నా పరిస్థితి అంతని గుర్తు చేసుకున్నాను. ఈ స్థలంలోకి నువ్వు నన్ను ఎలా నడిపించావు ప్రభువా? నేను ఏ స్థితిలో వచ్చాను ఆయన? ఒకవేళ నా సొంత ఆలోచన ఇది, నా సొంత నిర్ణయమా ఇది? ఈ 2016లో ప్రారంభమైన ఉపవాస ప్రార్థనలు నేను ఎలా కొనసాగించాలి, ముందుకు ఎలా నడిపించాలని నాలో నేనే అలా కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నాను. ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. బ్రదర్, నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, హల్లెలూయా, చర్చికి ఏం చేయమంటారో చెప్తారా అన్నాడు. ఆ బ్రదర్కి బాడీ మీద మచ్చలు ఉన్నాయి, తెల్లటి బొళ్ళు మచ్చలు. ఆర్మీలో తీసుకోరు. అలాగా ప్రార్థన చేయగా ఆ తెల్ల మచ్చలు రాత్రికి రాత్రి మాయమైపోయినాయి. నెక్స్ట్ టైం ఆ బ్రదర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక బ్రదర్ వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. నెక్స్ట్ టైం ఆ బ్రదర్ వస్తాడు. ఆ బ్రదర్ కూడా సాక్ష్యం మీరు వింటారు. బ్రదర్, అన్న మీకోసం ఏదైనా చేయాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది, ఏం చేయమంటారు చెప్పండి? చర్చిలో మొక్కలు పెంచడానికి వాటర్ కొరత, బోర్ అయితే ఉంది కానీ మేము కొట్టి పోయలేం, చాలా పైకి వెళ్తాం, మోటార్ కావాలి. ఎంత అవుతుంది అన్న? ఇంచుమించు ఒక 30,000 అవుతుంది. స్పాట్లో మాట చెప్పగానే కొట్టాడు ఫోన్పే, హల్లెలూయా. అప్పుడు వాల్ పోస్టర్, ఫ్లెక్సీ, పాంప్లెట్స్, ఒక పని మొదలు పెట్టాం. ప్రార్థనలో కన్నీరు విడవగా దేవుడు ఒక పని స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళి అలా ప్రార్థన చేసి, ఏ చేతులతో అయితే ప్రార్థన చేస్తానో అదే చేతులతో ప్రేయర్లు వేసి పాప గొంతు పట్టుకొని ఎలా పాముగా రాత్రికి రాత్రి 1వ తారీఖు ఒక్క పొడుపు కూడా బాడీ మీద లేదు. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా. నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఏ దిక్కు నుంచి మనకు సహాయం కావాలో ఆ దిక్కు నుంచే వస్తుంది. ఆమేన్. ఆ అబ్బాయికి ఎప్పుడో ప్రార్థన చేశాం. దేవుడు బిడ్డలారా, మన దేవుడు మళ్ళీ బలపరుస్తాడు, విడవడు. అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి నడిపించినాడంటే మీ మీద ఒక ఆయనకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది కాబట్టే ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలకి దేవుడు మనల్ని నడిపించాడు. పెళ్ళంటే ఒక రోజులో అయిపోద్ది, బర్త్డే అంటే ఒక రోజులో అయిపోద్ది, మెచ్యూరిటీ ఫంక్షన్ ఒక రోజులో అయిపోద్ది. మనం ఏర్పాటు చేసుకున్న ప్రార్థనలు ఒక రోజులో అవ్వవు. ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రభు ముందు ఏమైపోవాలి? నలిగిపో, ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని కోసం నలిగిపోవడానికి ఏమాత్రం వెనకాడు. ఏ పరిస్థితి రాని, ఎటువంటి తుఫాన్ రాని, ఇబ్బందులు రాని, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా దేవుడితో ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత ఇక ఏమైపోవడానికి, ఒకవేళ వర్షం వస్తే మీరు రాకపోవచ్చేమో ఎవరైనా, కానీ వర్షాన్ని మీరు ఏం చేశారు? వర్షాన్ని లక్ష్య పెట్టకుండా పరిగెత్తారు. హల్లెలూయా. వద్దయిపోతామండి వర్షం వచ్చింది. నిన్నటి దినాన బిడ్డలు ప్రార్థన చేస్తూ నేను సిలువ పైన ఉన్నాను, అలాగే నిలబడిపోయాను. ఒకటి వర్షమైనా గల అంతే, వర్షం ఆగిపోవాలేమో తప్ప మేము మాత్రము దేవుడా నిన్ను మాత్రము అది ఆగిపోయే వరకు నిన్ను మాత్రము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్నటి దినాన 3 సార్లు దైవజనురాలు ప్రేమలో నడిపిస్తుంది. 3 సార్లు ఏడిపించింది వర్షం. అర్థమవుతుంది. నాకు ఒక ఆనందం వేస్తుంది. ఎప్పుడూ లేనంతగా బలంగా ప్రార్థన చేస్తున్నారు యవనస్తులు. గొంతెత్తి పైకి ఎలా వినబడుతుంది అంటే ఉరుముల్లా వినబడుతుంది. హల్లెలూయా. ఒక్కొక్కరు గొంతెత్తి ప్రార్థన చేస్తున్నారు, బలంగా ప్రార్థించారు, గంభీరంగా ఆరాధన చేస్తున్నారు. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఆ వర్షం రావడం వల్ల వీళ్ళలో ఏమొచ్చింది? బలమైన ప్రార్థన బయటకు వచ్చింది. విశ్వాసంతో మొరపెట్టడం అలవాటు చేసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 40:29 వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు. చెప్పండి, సొమ్మసిల్లిన వారికి, చెప్పండి, సొమ్మసిల్లిన వారికి, చెప్పండి, సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడు ఆయన? బలం ఇస్తాడు. ఇంకా
శక్తిహీనులకు, శక్తి లేని వారికి ఏమిస్తాడు? బలాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. మనం బలహీనులుగా ఉన్నా మన దేవుడు బలవంతుడు. ఆమేన్. మన బలహీనతలను బట్టి మనం చాలా బాధపడుతుంటాం, చాలా కృంగిపోతుంటాం. నాకే ఎందుకు ఈ సమస్య రావాలి, నాకే ఎందుకు ఈ రోగం రావాలి, నేనే ఎందుకు ఈ పరిస్థితిలో నలిగిపోవాలి, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నేనే ఎందుకు ఇలాగ నలిగిపోతున్నా, నా బ్రతుకు ఎందుకు ఇలాగ అయిపోతుంది? పరిశుద్ధ గ్రంథంలో నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అందరి జీవితాల్లో తన వెలుగును కలుగజేస్తున్నాడు. ఆయన యుద్ధంలో అందరికీ విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందరి విజయాలకి ఇతనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు. దేశంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడల్లా ఇతను దేశం పక్షాన నిలబడి యుద్ధం చేసి విజయాలు ఇస్తున్నాడు. దేశానికి విజయాలు ఇస్తున్నాడు, రాజుని సంతోషపెడతాడు, ప్రజల్ని సంతోషపెడతాడు. కానీ తన జీవితంలో సంతోషమే, చెప్పండి, తన జీవితంలో సంతోషమే. ఎందుకని తన జీవితంలో ఎందుకు సంతోషం లేదంటే తనకు కుష్టి వ్యాధి అనేది ఒకటి సోకింది. ఏం సోకింది చెప్పండి? కుష్టి వ్యాధి సోకింది. విజయం ఇస్తే దేశమంతా ఆనందపడుతున్నారు, ప్రజలందరూ సంతోషిస్తున్నారు, రాజు సంతోషిస్తున్నాడు. కానీ ఇంటికి అందరి సంతోషం బాగానే ఉంది, తనకు మాత్రం సంతోషం లేకుండా ఇంటికి తలదించుకుంటూ వస్తున్నాడు. భార్య అక్కడి నుంచే దూరంగా ఆయన్ని చూస్తుంది తప్ప దగ్గరికి వచ్చి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పే భార్యగా. ఎందుకని? కుష్ఠరోగం దగ్గరికి రానివ్వటం లేదు. ఆ కుష్ఠరోగం దగ్గర రాని దూరంగా ఉంటుంది. ఆ రోగము భార్యతో కలిసి మాట్లాడడానికి లేదు, బిడ్డలతో కలిసి మాట్లాడడానికి లేదు, ప్రేమగా ఒక చోటకి అందరూ కలిసి వెళ్ళడానికి లేదు, అందరూ కలిసి ఒక గదిలో ఉండడానికి లేదు, అందరూ కలిసి భోజనం చేయడానికి లేదు. ఆయన ఒక్కడే లోపలికి పోయి ఆయన వస్త్రాలు ఇప్పుకొని కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చూసుకుంటున్నాడు దేహాన్ని, ఏడుస్తూ 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 ప్రతిరోజు బ్రతుకున్నాడు. ఒకసారి చెరపట్టబడిన కుమార్తె ఆ గృహంలోకి అడుగుపెట్టింది. హల్లెలూయా. ఆ బిడ్డ మాట్లాడింది, అమ్మగారు, మా యొక్క పట్టణములో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, మహాగణుడు. ఆయన గనక ప్రార్థన చేస్తే మన యజమానుడి యొక్క కుష్ఠు రోగము పోతుంది. ఆ మాట వారిలో బలాన్ని కలిగజేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎప్పుడైతే ఆ బలాన్ని కలిగజేస్తున్నాడో ఎక్కడికి బయలుదేరినాడు? ఎక్కడ బయలుదేరి చెప్పాలా? వెంటనే ఇజ్రాయేలు దేశానికి సముద్రానికి బయలుదేరినాడు. తన ప్రయాణం కొనసాగించాడు, వచ్చాడు. ఎలీషాను కలుద్దాం అనుకున్నాడు. ఎలీషా ఒకటే మాట అన్నాడు, పోయి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. అంతే. హల్లెలూయా. యొర్దాను నదిలో 7 మార్లు మునుగు అనేసరికి కొద్ది కోపం వచ్చింది. సైన్యాధిపతి కదా, కోపం వచ్చి ఆయన వచ్చి నా మీద చేవేసి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది అనుకున్నాను. ఈయన వెళ్ళి యొర్దాను నదిలో మునుగమంటున్నట్టు, నా దేశంలో బోళ్ళని ఉన్నది, ఈ నదుల కన్నా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా అన్నాడు. అప్పుడు ఆ పనివాడు అన్నాడు, అయ్యా నీ నుంచి ఏ తనము కోరట్లేదు, అయినా నేను నుంచి ఏ డబ్బు కోరట్లేదు, నువ్వు ఇచ్చింది ఆయన తీసుకోవట్లేదు, నీకు చెప్పినది చేయమను, నీకు ఏదైతే చెప్పడది చేస్తే నువ్వు బాగుంటావు అన్నాడు. ఆ మాట ప్రకారం యొర్దాను నదికి పోయి యొర్దాను నదిలో దైవజనుడు చెప్పిన మాట ప్రకారం 7 మార్లు మునిగి తేలిగా ఏమైంది చదవండి. 2వ రోజులు 5:14. దైవజనుడు చెప్పినట్లు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహమంతయు కూడా కుష్టి రోగం పోయి పసిపిల్ల దేహంగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. తను 1, 2, 3, 4, 5 సార్లు మునిగేటప్పుడు అనుమానం రావచ్చు, కొద్ది కొద్దిగా పోతే నమ్మకం రావచ్చు. కానీ 7వసారి మునిగే వరకు కూడా ఒక్క కుష్ఠరోగులు ఒక్క బొడుపు కూడా తగ్గలేదు. 7వ మారు మునిగి తేలిన తర్వాతే పసిపిల్ల దేహముగా మారిపోయింది. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం అరోనియా అనేటువంటి ఒక యవనస్తురాలు, వాలీబాల్ ప్లేయర్, మంచి హిట్టర్, కొడితే బ్లాస్టర్ పగిలిపోద్ది, అంత మంచి హిట్టర్, అంత మంచి వాలీబాల్ ప్లేయింగ్ ఆడడానికి ఒక ప్రాంతానికి వెళుతుంది. ఈ వాలీబాల్ ప్లేయర్ వెళ్ళినప్పుడు ట్రైన్లో కూర్చుంది. వాష్రూమ్కి వెళ్దామని బయలుదేరి వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్కి వచ్చేసరికి వాష్రూమ్ అయి డోర్ తీసుకొని బయటకు వచ్చేసరికి 5 రౌడీలు గూండాలు ఆ వాష్రూమ్ నుంచి వస్తున్న ఆమెను పీకబట్టుకొని ఆమె యొక్క బంగారం లాక్కుంటూ ఆమె ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఆమె
వాళ్ళతో పోరాడుతుంది, 5గురితో పోరాడుతుంది, 5గురిని దోస్తూ ఉన్నది. ఆ వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళందరినీ దోస్తూ ఉన్నా సరే 5గురు చేతులు పట్టుకుని ఆమెను బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడతారు. ఆమె బంగారం లాగుతున్నారు. ఎంత బాధ పెడతారంటే అంత బాధ పెడతారు. అప్పుడు 5గురు దోస్తూ ఉన్నది. 5గురు మీద కేకలేసి గట్టిగా అరుస్తున్నది. నోరు మూసినా సరే తీసుకొని కడుతుంది. వాలీబాల్ ప్లేయర్ కదా, ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి వాళ్ళు ఆమె దగ్గర నుంచి ఏం చేయలేక ఆమె ట్రైన్ నుంచి బయటకు దోస్తారు. ఎప్పుడైతే ట్రైన్ నుంచి బయటకు దోస్తారో అటు నుంచి 80-90 స్పీడ్తో ఇంకొక ట్రైన్ వస్తుంది. వెళ్ళ ట్రైన్ కొట్టేసింది. ఆ ట్రైన్ కొట్టి కింద పడిపోయింది, ఇరిగిపోయినాయి, రక్తం కారిపోతున్నది. అర్ధరాత్రి, కట్టుక చీకటి, అరణ్యం. ఆ స్థలంలో ఎవ్వరు కనపడతలేదు. అరుస్తుంది, ఎవరైనా రక్షించండి నన్ను, ఎవరైనా కాపాడండి నన్ను, ఎవరైనా వచ్చి ఇదిగో నన్ను కాపాడండి. ఆ 2 కాళ్ళంట రక్తం వచ్చేస్తుంది, కళ్ళంట నీరు, చీకటి అగాధమైన స్థలంలో ఉండిపోయింది. ఎవ్వరు కూడా స్థలంలో కనబడట్లేదు, ఒక్క మనిషి కూడా కనబడట్లేదు. ఏడుస్తూ ఉన్నది, ఎవరైనా హెల్ప్ చేయండి, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి, రక్తం పోతుంది కాళ్ళంట. మరొక ట్రైన్ వస్తుంది, ఆమె మీదకి ఎక్కేస్తుంది మన భయంతో. అదే బలం కూడుకొని ఆ 2 కాళ్ళు ఊడిపోయిన కాళ్ళతో అలాగా పక్కకి వెళ్ళిపోయి అలాగా రాత్రంతా కూడా అలాగే పడుంది. ఉదయాన్ని అక్కడ పని చేసుకునే వాళ్ళు చూసి వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకొని వెళ్ళగానే వారి తల్లిదండ్రులు చెప్పారు, గుండెలు బాదుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యో కుమార్తె, ఎందుకు ఈ పరిస్థితి, ఏమైంది అంటే ట్రైన్లో నుంచి పడిపోయాను అన్నది. హల్లెలూయా. అయితే ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే ఒకటే అన్నది, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానన్నది. ఏమన్నది? నువ్వేం బాధపడదు, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాను. ఏంటి కాళ్ళు 2 పోయిన నువ్వు ఎంత సాధన చేయాలి? ఈ కాళ్ళు లేవు కదా, ఎలా? ఆమెలో ఉన్న ఆత్మస్థైర్యం, ఆమెలో ఉన్న బలం దేవుని మీద ఆధారపడినటువంటిది. హల్లెలూయా. ఆ మనోధైర్యాన్ని దేవుడు బలపరిచినాడు. సాధన చేసింది, కృత్రిమ కాళ్ళు పెట్టుకుంది. ఎవరెస్ట్ ఎక్కడ మొదలుపెట్టింది, ప్రారంభించింది, ఎక్కడ మొదలుపెట్టింది ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృత్రిమ కాలుతో అరోనియా అనేటువంటి ఒక యవనస్తురాలు కృత్రిమ కాలుతో ప్రపంచంలో మొట్టమొదటిగా ఆమె బయోగ్రఫీ చూసినప్పుడు మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాలుతో ఎక్కిన ఒకే ఒక స్త్రీ ఈ అరోనియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. చిన్న సమస్య వస్తే చచ్చిపోదాం, భర్త తిడితే చచ్చిపోదాం, జీవితంలో ఫెయిల్ అయితే చచ్చిపోదాం, ఎవరైనా మోసం చేస్తే చచ్చిపోదాం, భర్త మాట్లాడకపోతే చచ్చిపోదాం, భర్త విడిచిపెడితే చచ్చిపోదాం, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి సంవత్సరం వేస్ట్ అయిపోతే చచ్చిపోదాం అంటారు. అలాగనుకుంటే ఎన్నిసార్లు చనిపోవాలి ఈ అమ్మాయి? ఎంత ధైర్యమో, దేవుని మీద ఎంత భారము, ఎంత విశ్వాసమో. ఆయన బలపరుస్తాడనే నమ్మకం. హల్లెలూయా. దేవుడు బలపరుస్తాడు మనల్ని. ఎవరు బలపరుస్తారు? బలపరుస్తాడు ఆయన. బలపరిచే దేవుడు అన్ని విషయాల్లో. అందుకనే 3 యోహాను 1:2 చక్కని మాట రాయబడి ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయంలో మనం ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి. అన్ని విషయంలో ఆత్మ వర్ధిల్లాల, బలపరచబడాలి. నీ బలహీనతలో నువ్వు భయపడితే, నీ బలహీనతల వల్ల నువ్వు దిగులు చెందితే, నీ బలహీనత వల్ల నీకు ఆ బాధకరమైన పరిస్థితులు ఎదురైతే ఒకటే మెడిసిన్, ఒకటే టానిక్. ఏంటంటే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. చెప్పండి అందరూ చేతులు పైకెత్తి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దేవుని కోసం మనం బలపడాలి. ప్రభువు కోసం సాహస కార్యాలు చేయాలంటే ప్రభువులో బలపరచబడాలి, ఆత్మలో బలపరచబడాలి, దేవుని పనిలో బలపరచబడాలి. ప్రభు కోసం సాహస కార్యాలు చేయాలి. మనం ఏ కార్యాలు చేయాలి చెప్పండి? ప్రభు కోసము సాహస కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి. లోకస్తులు సాహస కార్యాలు చేయరు, మనమే చేయాలి. అన్నే ఆమేన్. ఏం చేయాలి? మనము సాహస కార్యాలు. ఇజ్రాయేలీయులను దేవుడు ఎలా బలపరిచాడో తెలుసా? కీర్తన 105:37 అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో
బంగారములతో వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్రిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను. బా, దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? తొట్టిల్లు వాడు అంటే భయపడేవాడు ఒక్కడూ లేడంట. ఎవడు? దేవుడు బలపరిస్తే భయపడేవాడు. మనుషులు భయపెట్టొచ్చేమో కానీ దేవుడిని బలపరిస్తే మనుషులు భయపడతారు. నీ మీద బలముగా ఉదయిస్తాడు దేవుడు. ఎలాగా? నెహెమ్యా 8:10 ఉంటుంది. బలముగా ఉదయించు సూర్యుని వలె నీ మీద ఎలా ఉదయిస్తాడు చెప్పండి? ఆయన బలముగా నీ మీద ఉదయిస్తే ఎదుటివాడు అసూయతో చూస్తే కరెంట్ కన్నా డేంజర్గా ఉంటుంది కళ్ళు షాక్. హల్లెలూయా. నీ మీద ద్వేషంతో చూస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏడ్చేవాడు, నీ ఉద్యోగం చేస్తూ ఏడ్చేవాడు, నీ పొలం పని చూసి ఏడ్చేవాడు, నీ భార్య భర్తలు చూసి ఏడ్చేవాడు, నీ బిడ్డలు చూసి ఏడ్చేవాడు. ఒకవేళ ఎవడైనా సరే నీ వైపు చూస్తూ ఉంటే ఆయన నీ మీద బలంగా ఉదయించే సూర్యుడు. ఒకవేళ ఈ సూర్యుడి కాంతికైనా చూడొచ్చేమో కానీ ఆ కాంతికి మనము షాక్ తగులుతుంది. ఏం తగులుతుంది? షాక్ తగులుతుంది, భయం పుడుతుంది. ఆయన నీ మీద ఈ రాత్రి బలంగా ఉదయించాలనుకుంటున్నాడు. సూర్యుని వలె ఉదయించాలనుకుంటున్నాడు. నిన్ను బలపరచాలని ఆయన ఉదయించబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలునికి సత్తు ఇచ్చినవాడు, భయపడకుండా చేసినవాడు. ఎలా భయపడకుండా చేశాడంటే వాళ్ళని ఎలా బలపరిచాడంటే 78వ కీర్తన 25వ వచనం చదవాల. దేవదూతలు ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు సమృద్ధిగా పంపాను. ఆయన ఎలాగిచ్చాడు? తక్కువగా ఇచ్చాడా సమృద్ధిగా ఇచ్చాడా? చెప్పాలా? తక్కువగానా సమృద్ధిగానా? చెప్పండి. ఇజ్రాయేలుని ఎలా పోషించాడు దేవుడు? చెప్పండి గట్టిగా నోడుతో. సమృద్ధిగా పోషించాడు. వాళ్ళకి ఎక్కడి నుంచి పంపించాడు? పరలోక మన్నా తిన్నారు కాబట్టే సత్తు కలిగి ఉన్నారు. పరలోక మన్నా తిన్నారు కాబట్టే తొట్టిల్లిపోలేదు. పరలోక మన్నా తిన్నారు కాబట్టే బలవంతులుగా ఉన్నారు. పరలోక మన్నా తినాలి. మనం ప్రభు కోసం సాహస కార్యాలు చేయాలి. ఆయనకి మనం విశ్వాసపు పుత్రులం. భయం అనేది మన నికట్టులో లేదు. మనల్ని నిలబెట్టి ఆయన యుద్ధం చేస్తాడు, మనల్ని నిలబెట్టి వేద్యం చేస్తాడు. మనకి భయం అనేది మనకి పరిచయం రాకుండా ఆయన మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. పరలోక మన్నా తిన్నవారు మాత్రమే, పరలోక మన్నా ద్వారా మాత్రమే సత్తు కలిగి ఉంటారు, తొట్టిల్లిపోకుంటారు, భయపడకుండా ఉంటారు. వెట్టి చాకిరి చేసి అలసిపోయి విసిగిపోయి ఫరోకు భయపడి బ్రతికినటువంటి ఇజ్రాయేలుని దేవుడు ఎలా బలపరిచాడంటే పరలోక మన్నా ఇచ్చి బలపరిచాడు. హల్లెలూయా. అందుకని ఆయన కోసం సూరకార్యాలు చేటుకు ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అతడు చిత్తముగా నా ఏలినవాడా దేనిని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదై నా పితరుల కుటుంబములో నేను చాలా చిన్నవాడినై ఉన్నాను. ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయినానేమి నేను నీకు తోడై ఉందును గనుక మనుషుని హతము చేసినట్లు ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. చాలమా. దేవుడు మన్నా తినగలిగితే ప్రభు కోసం సూర కార్యాలు చేస్తాం. హల్లెలూయా. నేటి నూతన నిబంధనలో ఈ కాలములో దేవుని వాక్యమే మనకి మన్నా. ఈ రాత్రి మీరు తింటున్న మన్నా ద్వారా ప్రభు సాహస కార్యాలు చేయించుకోబోతున్నాడు మీతో. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు తినే మన్నా మిమ్మల్ని నిలబడనివ్వదిక. ఈ రాత్రి మీరు తింటున్న మన్నా ద్వారా ప్రభువు సాహస కార్యాలు చేయటం కోసమే ఈ మన్నాని మీకు పెడుతూ ఉన్నాడు. ఈ రాత్రి గిద్యోన్ ఎక్కడున్నాడు? ఒక గానుగు చెట్టు చాటున దాక్కొని గోధుమలు దొలగొట్టుకుంటూ తింటూ తన లోపడున్న బలాన్ని మరిచిపోయినాడు. 1వ వచనం చదువునారా గట్టిగా. ఇజ్రాయేలీలు చాలు ఎక్కడ దాక్కుంటున్నారు వీళ్ళు? ఒక్కొక్కరు చూడతారు. గిద్యోను ఎక్కడ దాక్కున్నాడు? గానుగు చెట్టును దాక్కున్నాడు. ఏం చేస్తాడు?
దులగొట్టుకొని తింటూ ఉన్నాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారు? గిద్యోన్ ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు, నేను కనిష్ఠుడిని, నా గోత్రం చిన్నది. చాలామంది దేవుడు పిలిస్తే నాకు చదువు లేదండి, నాకు జ్ఞానం లేదండి, మా ఇల్లు ఇదండి, మేము అదండి. దేవుడికి నీ బయోడేటా అవసరం లేదు. హల్లెలూయా. దేవుడికి నీ బయోడేటా నువ్వు ఏదైనా అనుకో, నువ్వు ఏదైనా లోకంలో నువ్వు ఏదైనా, దేవుడు కనుక పిలిస్తే ఆయన నిన్ను బలపరుస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను బలపరిచాడు. గిద్యోను బలపరిచి గిద్యోనుతో ప్రయాణం చేయాలనుకున్నాడు దేవుడు. గిద్యోనుతో మిద్యానీలు ఓడించాలనుకున్నాడు. మిద్యానీలు ఓడించడం కోసం దేవుడు ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నాడు? ఎంతమందిని? ఆ 300 మంది ఎలాంటి వారు? ఆ 300 మంది ఎలాంటి వారు? మరలా కుక్క గతికిన వారు కావాలా? యేసయ్యకి కుక్క గతికిన వారు కావాలా? 7వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి త్వరగా. నీళ్ళ యొద్దకు ఆ జనము దిగజేసినప్పుడు యెహోవా వాక్కు కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను తాగేవాడు. ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. ఏమన్నాడు? కుక్క గతికిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలా? దేవుడికి అందరూ అవసరత లేదు, అందరూ కావాలి. యుద్ధానికి అందరూ అవసరత లేదు, పరిగెత్తేవారే కావాలా? హల్లెలూయా. సైనికులకి ఏముండాలో తెలుసా? ఎప్పుడు ధైర్యం ఉండాలి, పిరికివారుగా ఉండొద్దు. అలెగ్జాండర్ ఒకసారి యుద్ధంలో సాహస్కార్యం చేసి అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడంట. అందులో ఒకడు భయపడుతూ వెనకబోతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అలెగ్జాండర్ పిలిచి ఇట్రా అన్నాడంట. యుద్ధానికి వెళ్ళి అన్నాడంట. భయపడుతున్నావు ఎందుకని అన్నాడంట. మాట్లాడతాను. ఎందుకు నీ పేరేంటి అన్నాడా. నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఒరే నా పేరు పెట్టుకున్నావురా. ఏ పేరు? నా పేరు పెట్టుకున్నావు. ఒకటి నీ పేరైనా మార్చుకో, లేదా యుద్ధమైనా. దేవుని బిడ్డలు అలా ఉండాలా? హల్లెలూయా. ఆయన బిడ్డలని చెప్పుకునేవారు ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా బ్రతకాలా? హల్లెలూయా. భూమి మీద మనం యుద్ధం చేయడానికి వచ్చాం. భూమి మీద మనం ఎందుకు వచ్చాం? సాతానుతో యుద్ధం చేయడానికి వచ్చాం. ఎఫెసీ 6:12. ఎలా అనగా మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత సంబంధాలకు, లోక నాదులతో, ఆ వాయుమండలంలో పనిచేస్తున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నాం. మనుషులతో కాదు మన యుద్ధం, దెయ్యాలతో, లోక సంబంధమైన అపిత్రాత్మ శక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఒకరు మనకు విరోధం అయిపోతారంటే వాళ్ళు దురాత్మ దూరిందంటే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. కుక్క గతికిన వారు కావాలా దేవునికి? ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు? 300 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. 300 మందితో ప్రయాణం సాగుతుంది. యుద్ధానికి వెళ్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అంటారు, ఎరా నాయన ఎక్కడికి వెళ్తున్నారు మీరు? యుద్ధానికి వెళ్తున్నారు. ఏం పట్టుకెళ్తారు? కుండలో. ఏం పట్టుకెళ్తున్నారు? దివిటీలో. యుద్ధానికి ఏం పట్టుకెళ్ళాలి చెప్పండి అమ్మా? యుద్ధానికి ఏం పట్టుకెళ్ళాలి? ఆయుధాలు పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? కత్తులు, కటారాలు, రాడ్లు. ఏం పట్టుకెళ్ళాలి? ఎలా ఏం పట్టుకెళ్తున్నారు? రే ఎక్కడ రా పోతున్నారు మీరు? కొండలు పట్టుకొని పోతున్నారు ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళి మొక్కలేనారా? మీ కొండలతో ఎవడైనా యుద్ధానికి వెళ్తాడా? యుద్ధానికి మా దేవుడు కొండలే పట్టుకెళ్ళమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండలే పట్టుకెళ్ళమన్నాడు. ఆడంటాడు కదా, ఒరే ఒక ఎత్తడి బిందైనా పట్టుకెళ్ళరా, ఒక కంచి బిందైనా పట్టుకెళ్ళు. ఆ కొండతో ఒకడు కొడితే వాడు కొండ పగిలిపోద్ది, ఆడు మాత్రం బాగానే ఉంటాడు. ఇత్తడి బిందు పెడితే కుట్టేమనుకో కొద్దిగా ఆడు కిందైనా పడతాడు. ఇలా చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? చెప్పండి. కొండలోనే డ్యూటీలు ఎట్టుకున్నాడు. 300 మంది 3గా విడిపోండి. యుద్ధం ఎవరు చేస్తారు అన్నారు? ఎవరు చేస్తారు? యెహోవాయే యుద్ధం చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను బలపరిచిన దేవుడు 300 మందిని బలపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ దైవజనులు బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆమేన్. ఈ దైవజనుడికి ఇచ్చిన అభిషేకము మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇంతవరకు భయపడి బ్రతికినటువంటి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల మీదకి లేవడం కోసము గిద్యోని దేవుడు గానుగ చెట్టు చాటు నుంచి పిలిచాడు. ఈ రోజు ఎక్కడ దాక్కున్నా నిన్ను దేవుడు పిలవబోతున్నాడు. ఏ గిర్రస్తంలో దాక్కున్నా, ఏ హోటల్లో దాక్కున్నా, ఏ చెట్టు చాటు దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా గిద్యోని పిలిచినట్టు ఈ రాత్రి దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. దగ్గర చెప్పకుండా దేవుడు కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుక్క గతికిన వారు కావాలా?
రావట్లేదా? ఐగుప్తు దేశాన్ని గడగడలాడించే నీతో. హల్లెలూయా. ఐగుప్తులో తెగులు రప్పించింది నేనే. ఐగుప్తులో ఫరోను వణికించేలా చేసింది నేనే. ఐగుప్తు నుంచి విడిపించబడడానికి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది నేనే. సముద్రాన్ని రెండుగా చీల్చేసి నేషనల్ హైవే వేసింది కూడా నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రకటించే దేవుడు బలవంతుడు. ఈ రాత్రి ఆయన కనుక ఈ బలహీనుడిని కనుక బలపరచకపోతే రాత్రి అనక పగలనక ఒకసారి పరిగెట్టుకొని పోతున్నాను, పాము కాళ్ళు చూడేసింది మెట్ల మీద. ఇసురుకొని వస్తే మా చార్లీస్ ఫోన్ చేస్తే వాడు కింద నుంచి వచ్చాడు. చూస్తే పాము మెత్తగా తగిలింది, కొట్టేశాడు. హల్లెలూయా. ఎన్నో విషపురులు మా చేతిలో తెచ్చాయి. ఇక్కడ 24 గంటలు పాములు తిరుగుతుంటాయి, తేళ్లు తిరుగుతుంటాయి, జేరులు తిరుగుతుంటాయి, చీకటి. 21 రోజు ఉపవాస ప్రార్థనలో కరెంటు పోయినా సరే అలా ప్రార్థనలు చేసుకున్నప్పుడు నాకు ఒక భయం ఉంటుంది, ఎవరైనా ఏ తేలైనా జర్రైనా ఏదైనా కొడుతుందేమని. కానీ దేవుడు మాత్రం మమ్మల్ని బలపరిచి తీసుకొచ్చింది దేవుడేనే. దేవుడి మీద ఆధారపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోన్ని బలపరిచినట్టు దేవుడి రాత్రి మిమ్మల్ని బలపరచబోతున్నాం. నీ సంఖ్య తక్కువై ఉండొచ్చు, నీ కుటుంబం చిన్నదై ఉండొచ్చు, నీ గోత్రం చిన్నదై ఉండొచ్చు, నువ్వు చిన్నవాడేవై కనిష్ఠుడివై ఉండొచ్చు. కానీ దేవుడికి నువ్వే చెప్పండి, నువ్వే. ఏసైకి నేనే కావాలన్నాడు. ఏసైకి నేనే చెప్పండి, ఏసైకి నేనే కావాలి. చెప్పండి, నోటితో చెప్పండి, ఏసైకి నేనే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదలు పోగొట్టుకొని సౌలు ప్రయాణం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గాడిదలు పోగొట్టుకొని సౌలు ప్రయాణం చేస్తున్నాడు. ఎతికాడు అరణ్యంలో, అన్ని చోట్ల ఎతికాడు, గాడిదలు కనపడలేదు. అక్కడ ఒకరు అన్నారు, బాబు ఇక్కడ దైవజనుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఆయన అయితే చెప్తాడు నీ గాడిదలు ఎక్కడ ఉన్నాయి. హల్లెలూయా. వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి చేవులో ఏం లేవు, అరతులమో ఎంతో బంగారం ఉందంట. సర్లే దీన్నే పట్టుకొని పోదామని చెప్పి సౌలు వచ్చాడు. అయ్యా ఇక్కడ సమయలు అంట ఎక్కడో ఉంటాడు ఒకటి కదా, ఒకసారి అడ్రస్ చెప్తారా అని వచ్చాడు. ఆ సమయాలు వెతుక్కుంటూ వచ్చారు. సమయాలు చూస్తున్నారు. అయ్యా ఎక్కడుంటారంటే అది అక్కడ ఉన్నాడు దీర్ఘదర్శి, వెళ్ళిపోండి. ఆ ప్రవక్త దగ్గరికి వచ్చారు. ప్రవక్త ముందు నిలబడ్డారు. అప్పుడు దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ఇజ్రాయేలుకి రాజుగా ఈ వ్యక్తిని అభిషేకించన్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టాల, గట్టిగా కొట్టాల. హల్లెలూయా. ఇజ్రాయేలీయులకి రాజుగా అభిషేకించడం కోసం దేవుడు గాడిదలు దాచిపెట్టాల్సి వచ్చింది. నిన్ను ఇక్కడికి నడిపించడం కోసం ఏదో ఒక చిన్న సమస్యను నీ ముందు పెట్టుండొచ్చు దేవుడు. హల్లెలూయా. ఏదో పోగొట్టుకున్నావు, నష్టపోయావు, తప్పిపోయావు, లేదంటే ఏదో జరిగిస్తాం. కానీ ఎక్కడికి వస్తే అవి మరలా నీకు కనబడతాయి. అక్కడికే దేవుడి రాత్రి నిన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది ప్రాఫెటిక్ మెసేజ్. ఇది నా సొంత మాటలు కాదు. గత 3-4 రోజుల నుంచి నేను వాక్యం ప్రకటించలేదు. ప్రార్థన ఒకటే, ఓన్లీ ప్రేయర్. పాస్టర్మే వాక్యం చెప్తుంది, పాస్టర్మే అన్ని చూసుకుంటుంది. నేను మాత్రం పైకి వెళ్ళిపోయి ప్రార్థన. ఎప్పుడైనా సరే దేవుడు మాట్లాడగానే పెన్ ఉంటే రాసుకుంటాను, లేదంటే అంటే ఫోన్ తీసుకొని రికార్డులో పెట్టుకుంటాను. ఇది దేవుడు చెప్పినటువంటి మాటలు నాకు అన్ని కూడా. హల్లెలూయా. ఆయన బయలుపరుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో వచ్చిన ప్రజలందరినీ నేను బలపరుస్తాను అన్నాడు. ఆమె ప్రతి బిడ్డ నేను బలపరుస్తాను, ఎవరిని నేను విడిచిపెట్టినాను నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆమె వారిని పరలోక మన్నాతో నేను పోషిస్తానన్నాడు. వారికి సమృద్ధిని నేను ఇస్తానన్నాడు. వారు నా ద్వారా నా పట్ల నాకు నా మీద ఉన్న ప్రేమను బట్టి సహజ కార్యాలు చేస్తాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడరు మీరు. ఇక భయము మీ అడ్రస్లో ఉంటుంది. ఇక ఎవ్వరికి భయపడరు, మీరు దేనికి భయపడరు. ఒకవేళ మీరు చిన్నవాడని టచ్ ఎత్తి 300 మందితో వేల మందిని తరిమిస్తున్నట్టు దేవుడు మీ ద్వారా శత్రువులు తరిమించేస్తాడు. ఆమేన్, ఆమేన్. సౌలు గాడిదలు పోగొట్టుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సమూయేలు దగ్గరికి వచ్చాడు. తైలపు కొమ్ముతో సౌలు మీద నూనె పొయ్యిగా ఏమైపోయాడు? పోగొట్టుకున్నవాడిని దేవుడు రాజుని చేశాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నవాడు, గాడిదలు పోయినవాడు ఏమయ్యాడు చెప్పండి? ఇజ్రాయేలులకి మొదటి రాజుగా సౌలు నిలబడ్డాడు. ఆమేన్. సౌలు అంటాడు కదా, ఇజ్రాయేలీలో నాది చిన్న గోత్రం. గిద్యోను అంటాడు కదా, నా గోత్రం చాలా, మనస్సే చిన్న గోత్రం. బెన్యామీను అంటాడు కదా, మాది చిన్న గోత్రం. దేవుడికి చిన్నవే కావాలా? యేసయ్య దావీదు చేతికి ఈటిచ్చి యుద్ధానికి వెళ్ళరంటే నాకు ఈటి కాదు, చిన్న రాయి కావాలన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? చిన్న రాయి కావాలన్నాడు. ఏలియా దగ్గర పెద్ద ఆయుధం ఏమి లేదు, ఇంత దుప్పటి ఉంది. యోర్దాను నదిని ఏం చేశాడు? కొట్టుగా 2గా
పాయలు. దేవుడు బలపరిచాడు ఏరియాని, 2 పాయలు అయిపోయింది. ఎలీషాను బలపరిచాడు, 2 పాయలు అయిపోయింది. ఇజ్రాయేలు ప్రయాణంలో అది కొట్టగా యోర్దాను పాయలు 12 రాళ్ళు అక్కడ పెట్టి ఉన్నారు. నేటికి 12 రాళ్ళు ఉన్నాయి అక్కడ. రేపటి తరానికి గుర్తు, దేవుని బాహుబలం ఏంటో ప్రజలు తెలుసుకోవడానికి ఇక్కడ 12 రాళ్ళు పెట్టమన్నాడు. హల్లెలూయా. సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు, సామాన్యమైన దేవుడు కానే కాదు. దేవుని బిడ్డారా, ప్రపంచానికి దేవుడైనా పల్లెటూరు ఏదో ఒక మారుమూల ప్రాంతానికి దేవుడు మాత్రమో కాదు, నిజమైన దేవుడు. హల్లెలూయా. తండ్రి ప్రేమ కలిగినది ఎవరిలో చూడగలుగుతామంటే దేవుడు యేసయ్య ఒక్కళ్ళు చూస్తా. తండ్రి ప్రేమ అంటే యేసయ్యలోనే కనబడుతుంది. ఒక యవనస్తుడు రోజు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. డైలీ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తండ్రి ప్రేర్ చేసి పంపించేవాడు. ఎగ్జామ్స్ 6 రోజులు 6 సబ్జెక్టులు రాసేసాడు. 7వ రోజు ఆ సబ్జెక్టు రాసిన తర్వాత కుమారుని సెలెక్ట్ చేసుకొని వచ్చాడు. తండ్రి వచ్చి కుమారుని అడుగుతున్నాడు, నాన్న నీకేం కొనమంటావు చెప్పు, ఎగ్జామ్స్ బాగా రాసావు కదా అంటే, ఆ కుమారుడు అన్నాడు, డాడీ నేను వెళ్ళేటప్పుడు నాకు షోరూంలో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ చూశాను. షోరూంలో ఒక మంచి స్పోర్ట్స్ బైక్ చూశాను. ఆ స్పోర్ట్స్ బైక్ అంటే నాకు చాలా ఇష్టం డాడీ, కొంటావా అన్నాడు. ఓకే కొంటాను నేను అన్నాడు. తండ్రి కొంటానని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, బైబిల్ తెరిచి దాంట్లో చెక్ పెట్టాడు. ఆ చెక్ తీసుకొచ్చి ఆ చెక్ బైబిల్ తెచ్చి కుమారుడు చేతిలో పెట్టాడు. కుమారుడు చేతిలో ఏముంది, లోపల ఏముంది, కానీ కుమారుడికి ఏం కనపడిందంటే బైబిల్ కనపడింది. వెంటనే కుమారుడు ఏం చేశాడంటే బైబిల్ తీసుకొని ఇంట్లోకి పోయి బైబిల్ పక్కకి విసిరేశాడు. మా డాడీ మంచోడు కాదు, మా డాడీ నాకు కొనమన్నది కొనలేదు, మా డాడీ అడిగింది ఇవ్వలేదు నాకు అని డాడీ మీద గొనుక్కున్నాడు. ఇతర దేశాలకి స్టడీ చేయడానికి వెళ్ళిపోయినాడు. అక్కడే ఇంకా ఊళ్ళోకి రాకుండా అక్కడే బ్రతుకుతూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తండ్రిని చూడలేదు. తండ్రి మీద ఎందుకు కోపం, తండ్రి అడిగింది నాకు ఇవ్వలేదు కదా మా డాడీ, నాకు ఇవ్వనందుకని కోపం. తండ్రిని చూడడానికి అస్సలు రాలే. దూరదేశంలోనే తండ్రి యొక్క ఆస్తులు ఆ కంపెనీస్ ఉంటే తండ్రికి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో ఆ దూరదేశంలోనే అన్నీ చూసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, వెళ్ళిపోయినాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వార్త వినబడింది, మీ డాడీ చనిపోయినాడు. అప్పుడు ఫ్లైట్లో దిగి వచ్చినాడు. అందరూ టెంట్లు వేసుకొని తండ్రిని బట్టి ఏడుస్తుంటే దూరం నుంచి వస్తూ ఉన్నాడు. కొడుకుని చూసిన అందరూ ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత రావడం కదా, ఊళ్ళో వాళ్ళందరూ ఏడుస్తూ ఒకానొక తండ్రి ఒకానొక కుమారుడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటే దగ్గరికి వచ్చి తండ్రి ముఖం మీద ముఖం పెట్టి చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. తండ్రిని చూసుకొని ఏడుస్తున్నాడు. నా తండ్రి నన్ను పెంచాడు, తల్లి చనిపోయింది, చాలా గారాభంగా పెంచాడు, ప్రేమగా పెంచాడు. తండ్రిని వదిలేసేసి నేను నా భవిష్యత్తు అంటూ నాదంటూ ఎక్కడికో పోయి నా స్వార్థం కోసం నా జీవితాన్ని చూసుకున్నాను, కానీ నా తండ్రి ప్రేమకి నేను దూరం అయిపోయినాను. కొద్దిసేపు ఏడ్చాడు. అందరూ వచ్చారు, ఓదార్చిన వాళ్ళు ఓదార్చారు, ప్రేమించిన వాళ్ళు ప్రేమించి మాట్లాడారు, అన్నీ చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. మరలా ఇంటిలో ఒకడే మిగిలిపోయాడు. ఎప్పుడొచ్చినా ఆప్యాయతగా పలకరించే తండ్రి లేడు, ఎప్పుడొచ్చినా ఆప్యాయతగా చూసే తండ్రి లేడు, పడుకున్న అప్పుడు లేపి భోజనం పెట్టే తండ్రి లేడు, బట్టలు ఉతికే తండ్రి లేడు, కనికరించి జ్వరం వస్తే మాత్రిచ్చి డాక్టర్ తీసుకొచ్చే తండ్రి లేడు. బాధపడుతుంది, గుర్తుకొస్తున్నాయి, తన జీవితం అంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోతే ఎంత గారవగా విచారు. ఎత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళాడు, తలుపులు తీశాడు, ఎప్పుడో వేసిన తలుపులు తీశాడు. రూమ్లోకి వెళ్ళేసరికి ఇల్లంతా గదంతా బూజు పట్టేసింది. దొలగొట్టుకుంటూ మూలన పడేసిన బైబిల్ కనపడుతుంది బూజుతో. గుర్తుకొచ్చింది, నా తండ్రి నాకు బైబిల్ ఇచ్చాడు, ఆ బైబిల్ చూద్దామని చెప్పి ఆ బైబిల్ తుడుస్తూ ఇలా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే కోరుకున్న బైక్ యొక్క ₹1,00,000, ఆ బైక్ ₹1,00,000 కనబడుతున్నది. గుర్తుకొస్తుంది, నేను అడిగింది నా తండ్రి ఇచ్చాడు, బైబిల్లో పెట్టించాడుగా నేను గ్రహించలేకపోయా. నా తండ్రి బైబిల్లో ₹1,00,000 బైక్కి
రూపాయలు చెక్ ఇచ్చాడు, నేను గ్రహించలేకపోయానని. తండ్రి ఇచ్చిన బైబిల్ చూసి లోపడున్న చెక్కును చూడలేకపోయానని ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. పోయి తండ్రి ఫోటోలు ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకున్న ఫోటోలు, గారవంగా బయటకు తీసుకెళ్ళిన ఫోటోలు, తన తండ్రి ఒకడే స్నానం చేయించిన ఫోటోలు, తన తండ్రి ఒకడే ఎత్తుకొని ఆడించిన ఫోటోలు. చెక్కు చూసుకొని ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. తండ్రి లేడు. కోపం, నా కోపం నా తండ్రిని దూరం చేసి, నా కోపం నా తండ్రికి దూరం అయిపోయాను. ఏడుస్తూ ఉన్నాడు. చీకటైపోయింది గదంతా. తండ్రి లేడు, ఏమీ లేదు, బాధ ఒకటే మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. కోల్పోయాను అనుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది. కానీ నన్ను ఆప్యాయతగా పలకరించే, ప్రేమగా పలకరించే నాకు తండ్రి లేడు. ఎవరు బలపరుస్తారు ఇలాంటి వాళ్ళని? కొన్నిసార్లు మన తొందరపాటు, ఎంతో బలమైన తొందరపాటు వల్ల ఎంతో మందిని కోల్పోతూ ఉంటాం. ఎంతో ప్రేమ కలిగిన వారు కోల్పోతూ ఉంటాం. మన కంగారు వల్ల, కోపం వల్ల, తొందరపడి పొరపాట్లు ఎన్నో చేసేస్తుంటాం. కానీ ఎవరు బలపరుస్తారు ఇలాంటి వాళ్ళు? ఎవరికి చెప్పుకోగలరు? అందుకనే ఆ తొందరపాటు వల్ల తెచ్చుకున్న నష్టం తండ్రిని కోల్పోయాడు. కానీ బైబిల్లో మాట ఉంటుంది, శిష్యులు అంటారు, ప్రభువా నువ్వు గనుక వెళ్ళిపోతే మాకు ఎవరు దిక్కు? మేము అనాథులు అయిపోతాం కదయ్యా. నువ్వు వెళ్ళిపోతే మేము అనాథులుగా అయిపోతాం కదా అంటే దేవుడు అంటాడు, నేను ఎవరిని అనాథులుగా, చెప్పండి నాన్న, నేను ఎవరిని అనాథులుగా, నేను ఎవరిని అనాథులుగా విడిచే దేవుణ్ణి కాదయ్యా. నా దేవుడు ఎవరిని అనాథులుగా వదిలిపాడు. అనాథులు కావు మనం. మనల్ని అనాథులుగా విడిచిపెడితే మనం బ్రతకలేవు. మనుషులు మనం ప్రేమించి వదిలేస్తారు. మన యొక్క స్తోమత చూసి ప్రేమిస్తారు తప్ప, మన స్థితిని చూసి ప్రేమిస్తారు తప్ప, మనల్ని నిజముగా ప్రేమించే మనసు అంటూ భూమి మీద ఎవ్వరు ఉండరు. యేసయ్య ఒక్కడే నిజముగా ప్రేమిస్తాడు. మన కష్టాన్ని చూసి దూరం అయిపోయేవారు, మన శ్రమను చూసి దూరం అయిపోయేవారు. ఒకప్పుడు నా భర్త ఉంటే నన్ను గౌరవించారు, ఇప్పుడు నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఒకప్పుడు నా భార్య నా పక్కనుంటే గౌరవించారు, ఇప్పుడు దూరంగా వచ్చి. నా తండ్రి నంతసేపు నన్ను ప్రేమించారు, ఈరోజు నా తండ్రి లేకపోయేసరికి నేను ఎవరికి గుర్తుకు రావటం లేదు. మనుషులు ప్రేమలో లోపాలు చూడగలుగుతాం. యేసయ్య ప్రేమలో ఏ లోపము కనపడదు. ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఆయన ఎవరిని వదిలిపెట్టే దేవుడుగా. ఒకవేళ విడిచిపెడితే మేమేమైపోతామో, ఎన్నో ఒడిదుడుకులు, వరదలు, తుఫానులు, ఏమి తోచని స్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఎన్నోసార్లు ఒంటరిగా ఏడుస్తూ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. ప్రభువా ఏటి బ్రతుకులాగా అయిపోతుంది. చాలా బాధపడిన దినాలు. యేసయ్య బలపరచకపోతే, యేసయ్య కనికరించకపోతే, యేసయ్య దయ చూపకపోతే బ్రతుకులేము. ఆయన ప్రేమ తండ్రి ప్రేమ. ఏ ప్రేమ? అందుకనే మనకి మన తండ్రి ఉంటే చాలండి. హల్లెలూయా. యేసయ్య ఒక్కడుంటే చాలండి. యేసయ్య ప్రేమ ఉంటే చాలు. యేసయ్య బలం ఉంటే చాలు. ఏ బలం కావాలి మనకి? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను వెలసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నన్ను ఎన్నడూ విడువవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నన్ను ఎన్నడూ విడువవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా,
చెప్పాలా? మన బలం ఎవరు? యేసయ్యే. యేసయ్యే మన బలం. మన బలము ఆయనే. హల్లెలూయా. పౌలు ప్రయాణం అవుతూ ఉన్నాడు. పౌలు ప్రయాణంలో ఒక్కసారిగా తుఫాన్ వచ్చింది. ఒక్కసారిగా ఆ తుఫానుకి నావ అల్లల్లాడిపోతుంది. ఆ తుఫానులో ఖైదీలతో బయలుదేరిన పౌలు కూడా ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, పౌలు నువ్వు భయపడిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఏ తుఫానులు వచ్చినా ఏమొచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల నా మాటకి పౌలులో ధైర్యం పుట్టుకొచ్చింది. అపోస్తల కార్యాలు 27:40-41 గనుక లంగరు త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కాను కట్లు విప్పి ముందటి తెర చాపగా గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ రెండు ప్రవాహంలో కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకాయుండెను. ఆమరము ఆ దెబ్బకు బద్దలైపోయెను. ఆమరం అంటే ఏంటి? ఓడ కింద ఏమైపోయింది? ఓడ ఏమైపోయింది చెప్పండి, చెప్పండి. ఓడ ఏమైపోయింది? ఓడ పగిలిపోయిందండి. హల్లెలూయా. ఓడ ఏమైపోయింది? పగిలిపోయింది. యేసు ప్రభువు వారి శిష్యుల్లాగా చేపల బ్యాచ్ కాదు. ఎవరు? పౌలు గారు. మంచి జ్ఞానవంతుడు, మంచి ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు. ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి పౌలు అమరము తగిలి ఓడ పగిలిపోతే సముద్రంలో దూకి ఏం చేశాడు? సముద్రంలో దూకి ఈత కొట్టి బయటకు వచ్చేసాడు. మెలితే ద్వీపానికి వచ్చేసాడు. మెలితే ద్వీపానికి రాగానే సౌలుకి ఏం పట్టుకుంది? సౌలు క్షమించాలి, పౌలుకి ఏం పట్టుకుంది? ఒక విషపురుగు పట్టుకుంది. ఏం పట్టుకుంది చెప్పండి? ఒక విషపురుగు పౌలుని తాకిందంతే. హల్లెలూయా. విషపురుగు ఎప్పుడైతే పౌలుని తాకిందో, ఆ విషపురుగు ఎప్పుడైతే పౌలుని పట్టుకుందో, పౌలు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని చుట్టి, చెప్పండి, దాన్ని చుట్టి అగ్నిలో జాడించి కొట్టడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషపురుగు అయితే పౌలుని పట్టుకుందో ఆ విషపురుగుని నుమ్మ చుట్టి బయలుదేరాడు. దేవుడు బలపరిస్తే ఎవరైనా ఏదైనా చేయగలుగుతాడు. ఒక మనుషుడు అసాధారణమైన కార్యాలు చేయగలుగుతాడంటే, గొప్ప కార్యాలు చేయగలుగుతాడంటే, సాహస కార్యాలు చేయగలుగుతాడంటే, అద్భుత కార్యాలు చేయగలుగుతాడంటే అది మనుషులో నుంచి జరిగేది కాదు. దేవుడు లోపల నుండి బలపరిస్తే ఏ వ్యక్తి సాహస కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలపరిచాడు. అవే ఎవరు బలపరిచారు? దేవుడు ఎన్నిసార్లు? అనేక సార్లు చేస్తాయి. నువ్వేం చేయాలి? దాన్ని ఎక్కడ కొట్టాలి? వాటిని చెప్పండి. ఎక్కడ కొడతారు మీరు? చెప్పండి, ఎక్కడ కొట్టాలా? ఎక్కడ కొడితే కాలుతాయి? చెప్పండి, ఎక్కడ కొట్టాలి? పట్టిన విష పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగుల్ని అగ్నిలో జోడించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కర్ర ఒకటి తీయండి. మోషే ఇసురుకట్ట 40 సంవత్సరాలు మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు మోసే చేతిలో ఉన్నది కర్ర మాత్రమే. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు అన్నాడు, ఆ కర్ర చేతులు కింద పెట్టన్నాడు. పడిసాడు. పడిగానే ఏమైంది? అమ్మో, అయ్యో అని వెనక్కిపోతున్నాడు. ఎదురుగా ఎదురుగా ఎదురుగా. ఉడి 40 సంవత్సరాలు నా చేతిలో ఉన్న కర్ర, కర్ర కాదా పామా అనుకున్నాడు. హల్లెలూయా. కర్ర కాదా పాము అనుకున్నాడు. కాదు, పాము. తోకబట్టుకున్నాడు, తోకబట్టుకున్నాడు. హల్లెలూయా. తోకబట్టుకున్నాడు. ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి? ఎక్కడ బయలుదేరాలి ఇప్పుడు? ఎక్కడ బయలుదేరాలి చెప్పండి? ఎక్కడికి బయలుదేరాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి పారిపోయి వచ్చావో, ఎవరికి భయపడొచ్చావో, ఎవరికి తల చూపించుకోవాలంటే వణుకుతూ వచ్చావో, ఎవరి ముందు సిగ్గుపడి వచ్చావో, ఎవరి దగ్గర అక్కడుంటే ఎక్కడైతే ప్రాణం పోతుందని భయపడ్డావో అక్కడికే మళ్ళీ బయలుదేరు. మళ్ళీ నువ్వు అక్కడికే బయలుదేరాల. నువ్వు సిగ్గుపడ్డ చోటే దేవుడు నిన్ను తలెత్తుకోవట్లేదు. నువ్వు అవమానపడ్డ చోట, పెట్టిన చోటే, ఎక్కడ నిన్ను గాయపరిచారు, ఎక్కడ నిన్ను అవమానించారు, ఎక్కడ తలదించుకునేలా చేశారో అక్కడే మరలా నీ దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేయబోతాడు. చెప్పండి, బట్టి కొడుతూ దేవుడు కనపడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిరికివాడిగా పారిపోయిన మోషేని దేవుడు బలపరిచాడు.
అయిపోయి ఎన్ని సంవత్సరాలు బతికాడు? 40 సంవత్సరాలు బతికాడు. దేవుడు ఉన్న చోట ఉంచట్లేదు. మరలా మోషేని ఎక్కడ నడిపించాడు? ఎక్కడ నడిపించాడు చెప్పండి, చెప్పాలా? ఐగుప్తుకి నడిపించాడు. ఎక్కడికి? పని ఉంది మోషే, మీతో పని ఉంది దేవుడికి, అందుకే ఎక్కడ నడిపించాడు మిమ్మల్ని. హల్లెలూయా. మీ అందరితో దేవుడికి పని ఉంది. చేస్తారా మరి? చెప్పండి, చేస్తారన్న వారు చేతులు పైకి ఎత్తండి. ఏసై పని చెప్తే చేస్తారా? మోసేలాగానే నత్తోడిని, ముసలోడిని, మోగోడిని, కుంటోని మాటలు చెప్తారా? హల్లెలూయా. చెప్పొద్దు, గుర్తుపెట్టుకో. ఆ స్థలముల నుంచి బయలుదేరాడు. ఏమయ్యా మోసే, నాకు నాలిక మాంద్యం కలిగిన వాడు అన్నాడు. ఏం చెప్పాడప్పుడు? నీ అన్న ఉన్నాడు కదా అహరోను, ఆయన మాటగారి బాగా మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు బయలుదేరు, మీ అన్న బాగా మాట్లాడతాడు, పొలిటీషియన్తో బాగా మాట్లాడతాడు, క్యాబినెట్ మంత్రులతో బాగా మాట్లాడతాడు, ఎమ్మెల్యేలతో బాగా మాట్లాడతాడు, డిపార్ట్మెంట్తో బాగా మాట్లాడతాడు, ఐగుప్తులో ఉన్నటువంటి గవర్నమెంట్ అందరితో మీ అన్న మాట్లాడతాడు. నువ్వు మీ అన్నకి తోడు ఉన్నట్టే. మీ అన్న ముందు నడుతాడు, నువ్వు వెనకాల బయలుదేరండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు. ఏ కర్రతైతే వచ్చాడో అదే కర్ర ఐగుప్తు దేశం అంతా తిప్పడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి మోసే కర్ర అంటే భయం. ఐగుప్తు దేశానికి మోసే చేతులు అంటే భయం. ఈ కర్రను చూస్తే ఐగుప్తీయులు భయపడతారు, ఫరో భయపడతాడు. ఈ కర్రను చూడగానే ఐగుప్తీయులు వణుకుపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కర్రలో ఏముంది? కర్రలో ఏముంది చెప్పండి? ఈ కర్రలో ఏముంది? ఒక మన్నా, భూమి మీదది కాదు. మీరు తినే మన్నా అంతా కూడా ఎక్కడిది? పరలోక మన్నా. ఈ మన్నా తిన్నవారు సాహస కార్యాలు చేస్తారు. ఆయన బలపరిస్తే నీ యొక్క జాబ్ మీదకి ఎవ్వడు దరికి రాడు, నీ వ్యాపారం మీదకి ఎవ్వడు దరికి రాదు, నీ పొలం మీదకి ఎవ్వడు దరికి రాడు, నీ ప్రాక్టీస్ మీదకి ఎవడు రాడు. ఎందుకంటే బలపరిచేది నా దేవుడు. చెప్పండి, బలపరిచేది ఎవరు? నన్ను బలపరిచేది నా దేవుడు. కాబట్టి ఈ లోకస్తులు ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. శారా గర్భాన్ని బలపరిచిన దేవుడు, గొలియాతు ముందు దావీదును నిలబెట్టి బలపరిచిన దేవుడు, ఏలియాని ఆహాబు ముందు బలపరిచిన దేవుడు, బయలు ప్రవక్తల ముందు ఏలియాని నిలబెట్టిన దేవుడు. ఆయన బలపరచబోతున్నాడు. ఈ రాత్రి ఒక్కొక్కరిని బలపరచబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ బలపరచబోతున్నాడు. భయపడేది భయంకరంగా లేకుండా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 5:17 చదవద్దు. ఏముంటది తెలుసా? ఏముంటది? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయనకు ఒక పరీక్ష అడిగింది. ఏలియా ఏమని ప్రార్థన చేశాడే? వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. ఏమైంది? వర్షం ఆగిపోయింది. ఆగిపోయింది. మరలా రావడానికి ప్రార్థన చేయాలి కదా. ఈయన 3.5 సంవత్సరాల దాకా చేయలేదు. మళ్ళా పంటలు ఎలా పండితే? కరువు, ఇబ్బంది ఏమీ లేదు. పశువులన్నీ కూడా చావు కొడుకు వచ్చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ పరిస్థితిలో ఏలియాకి అప్పుడు ప్రార్థన చేయాలనిపించింది. ప్రార్థన చేస్తున్నాడు, చేస్తున్నాడు, కానీ ఆ ఎత్తల్లాగా అయిపోయింది, ఇనుములాగా అయిపోయింది ఆకాశం అంతా. ఎటు చూసినా ఒక మబ్బు కూడా కనపడతలేదు. ప్రార్థన చేసి ఆ శిష్యుడు అన్నాడు, వెళ్ళి చూసిరా అన్నాడు. చూసొస్తే ఏం కనపడలేదు గురుగారు అన్నాడు. అన్నాడు. మళ్ళీ వెళ్ళి చూడండి, మళ్ళా ఏం కనపడలేదు. ఏమనిపిస్తుంది? అక్కడ ఆహాబుని ఎదుర్కొన్నాను, బయలు ప్రవక్తలు చంపబడేశాను, ఇన్ని చేసినా సరే ఇది ఏం జరగకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మనసులో. ఎంత ప్రార్థన పరుడైనా బాధ అనిపిస్తుంది. 3వసారి ఏం కనపడలేదు. 4వసారి ఏం కనపడలేదు గురుగారు. 5వసారి వెళ్ళరా, వెళ్ళి చూడు, ఏమి లేదండి. సర్లే. మళ్ళీ 6వసారి ఏమీ లేదు, ఏమీ కనపడతలేదు. ఇంకా వర్షం రాదేమని ఆగిపోలేదు ఏలియా. 7వసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. తండ్రి, ఆకాశం నుంచి వర్షం దయచేయి. దేశం ఎండిపోయింది, ప్రజలు ఎండిపోయినారు, పొలాలు ఎండిపోయినాయి, ప్రజలు చనిపోతున్నారు, వర్షాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే 7వ మారు మరలా ఇల్లు చూడబట్టి చెయ్యంత మేఘాన్ని దేవుడు చూపించాడు. చెయ్యంత మేఘాన్ని దేవుడు చూపించాడు. చెయ్యంత మేఘాన్ని దేవుడు చూపించాడు. 3.5 సంవత్సరాలు చుట్టుకుంటున్నట్టు ఆగిపోయిన ఆకాశంలోనికి ఒక చెయ్యంత మేఘం, ఒక చెయ్యంత మేఘం, ఒక చెయ్యంత మేఘాన్ని దేవుడు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి ఇదిగో ఎండిపోతున్న బ్రతుకులకి చెయ్యంత మేఘం తోడు రాబోతుంది. ఏం కనపడదు? ఏం కనపడదు? చెప్పండి, ఏం కనపడది? చెయ్యంత మేఘం. చెప్పండి, ఏం కనపడదు నాకు? ఇక ఎండిపోవడం కాదు. ఆ మాట చెవును పడేస్తాడు ఏలియాకి. మోకాల మధ్యలో ఉన్న ఎప్పుడైతే చెవును పడేస్తాడో
వెంటనే ఏలియా లేచి ఏం చేశాడు తెలుసా? ఆహాబు రథములను క్రాస్ చేసి పరిగెత్తాడు. ఏం చేశాడు? ఆహాబు రథములతో పరిగెత్తి దేశంలో చెప్తాడు వర్షం రాబోతుంది కానీ మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఉండపోతే వర్షం దేశంలో కురవడం మొదలు పెట్టండి. 3.5 సంవత్సరాలు నీళ్లు చుక్కలేని ప్రజలు వర్షాన్ని చూసి ఆనందంగా చప్పట్లు కొడుతూ గంతులేస్తూ బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ గంతులేస్తూ ఆనందం చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. చెయ్యంత మేఘముతో మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఏ మేఘంతో? ఎలా వెళ్ళిపోతారు? చెయ్యంత మేఘముతో మీరు బయలుదేరి వెళ్ళిపోతారు. ప్రొఫెటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. యెషయా 58:11. ఈ ప్రవచనం మీ జీవితంలో నెరవేర్చబడింది. త్వరగా చదవాలి ప్లీజ్, త్వరగా చదవండి. యెషయా 58:11. బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను. చెప్పండి. నీ పక్కవారి సెకండ్ ఇచ్చి, నీ పక్కవారి సెకండ్ ఇవ్వండి, చేయబట్టుకోండి. నీవు నీరు కట్టిన, చెప్పండి నీ పక్క, నీవు నీరు కట్టిన తోట వలెను. నీ పక్కవారి సెకండ్ ఎప్పుడు ఊపుకుచుండు. నీటి ఊట వలెను ఉండేదవు. నీటి ఊట వలె నీవు ఉండెదవు గాక. చెప్పండి, నీటి ఊట వలె నేను ఉండేదను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన లేక ప్రవచనం. ఎండిపోవడం ఏంటో మీకు తెలదు, ఇక భయం ఏంటో మీకు తెలదు. ఎందుకంటే నిన్ను బలపరచు దేవుడు నీతో ఉండబోతున్నాడు. హన్నాను బలపరిచి ఏ మహా బలాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చాడో అదే సంతోషం నీకు సొంతం అవబోతున్నది. ఆ మహా సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క మాటలు వింటున్న మీ జీవితంలో ఒకటి మాత్రం దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటో తెలుసా? మొన్నటి నైట్ ప్రార్థన చేసుకుంటే కాలేబును గుర్తు చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? కాలేబు 85 సంవత్సరాలు వచ్చిన బలం తగ్గిపోలేదంట. మీ బలం తగ్గిపోతుంది. మీ బలాన్ని దేవుడు అలాగుంచుతాడు. మీ బలం అలాగుంటుంది. ఇక సంవత్సరాల వయసు పెరుగుతుంది కానీ బలం మాత్రం తగ్గుతుంది. ఇంకో విషయం చెప్పమంటారు, దేవుడు నాకు బయలుపరిచిన విధానంలో కాలేబు ఒక్కడు, యెహోషువ ఒక్కడు మాత్రమే కానానుకు చేరారంట. హల్లెలూయా. కాలేబు సంతానం మాత్రమే ఎక్కడుందంట? కానానులో ఉందంట. కాలేబు యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరు చనిపోలేదంట. హల్లెలూయా. దేవుడు నాలో మాట్లాడి మాట ఏంటో తెలుసా? ఈ మన్నాను తినే మీకు కాలేబు లాంటి పవర్ ఇవ్వబోతున్నాడు దేవుడు. కాలేబుల బలాన్ని పొందుకోబోతున్నాడు. కాలేబు యొక్క సంతానం చంటి బిడ్డలు చనిపోలేదు. ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు అందరూ చనిపోయారు. పిల్లలు చనిపోయారు, పెద్దలు చనిపోయారు, అందరూ చనిపోయారు. కానీ చంటి బిడ్డలు చనిపోలేదు, యవనస్తులు చనిపోలేదు. కాలేబు సంతానంలో ఒక్కడు కూడా చనిపోలేదు. మీ బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్ములను చిన్నతనంలో మీ పిల్లలు చనిపోరు. రాసి పెట్టుకో. ఈ రాత్రి వాక్యం వింటున్నావు, రాసి పెట్టుకోండి. చిన్నతనంలో మీ పిల్లలు చనిపోరు. మీ కడుపును పెట్టిన పిల్లలు చిన్నతనంలో చనిపోరు, యవనంలో చనిపోరు. మీ బిడ్డల్ని కల్లారా చూస్తారు. మీరు వాళ్ళ వయసు పెరిగి బైబిల్లో రాయబడినట్టు 70 లేదా 80 సంవత్సరాలు వాడు జీవిస్తారు. ఆమేన్. మీరు నీరు కట్టిన తోట, క్షామకాలంలో మీ ఎముకలను దేవుడు బలపరుస్తాడు. మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఎప్పుడూ ముక్కుచుండు నీటి ఓట వలె ఉంటారు. ఇదే మీ వాగ్దానం. మీ పంట ఏ విష పురుగులు, పసర పురుగు, మొక్కల పురుగులు తినే మీ పంటలా ఏమి చేతికి వస్తుంది. ఆమేన్. ఎవరు బలపరుస్తున్నాడు ఈ రాత్రి మిమ్మల్ని? ఎవరు బలపరుస్తున్నారు? గిద్యోను బలపరిచింది ఎవరు? దావీదును బలపరిచింది ఎవరు? ఏలియాను బలపరిచింది ఎవరు? పౌలును బలపరిచింది ఎవరు? హన్నాను బలపరిచింది ఎవరు? శారాను బలపరిచింది ఎవరు? నిన్ను దేవుడు బలపరచును గాక. అందరూ నాతో చెప్పండి మాట. యేసయ్యా, నీవు నా కోసం వచ్చి ఉన్నావని, నా కోసం, నా పాపము కోసం నువ్వు ప్రాణం పెట్టి ఉన్నవని నేను నమ్ముచున్నాను. నా కోసం తిరిగి లేచావని నేను నమ్ముచూ ఉన్నాను. నా కోసం ఆరోహణమయ్యవని నేను నమ్ముచున్నాను. నా కోసం మరలా తిరిగి వస్తున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. నీవు నాకు దేవుడు అయ్యుండు. నేను నీకు కుమారుడిగా ఉండుటకు కృప చూపించు నాయనా. ఆమేన్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? శంకవరం అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? 21 రోజులు ఉపవాసుకోవడం చేస్తాం. ఏంటి ఇక్కడ మీకు ఏమైనా వచ్చింది? మామూలుగా అంటే ప్రేయర్ ఏమైనా జరిగాడు? మీకు ఏమన్నా అద్భుతాలు జరిగాయి?
ఆడబిడ్డలు బిడ్డలు కాపరాలు కుదురు లేవండి. మా శంఖవరం అండి శంఖవరం నుంచి అప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి వస్తున్నామండి. మార్పు అనిపించిందా? మార్పు ఉన్నదండి. ఎవరి నుంచి వచ్చారా? పలాజారు ప్రార్థన విన్నావు? ప్రార్థన అంతా కూర్చున్నావా? బాగా జరిగిందా ప్రార్థన? ప్రార్థనలు అన్ని బాగా జరిగాయి. ఏం కోరుకున్నావు దేవుణ్ణి? దేవుణ్ణి మా అప్పులన్నీ తీరిలా ఇల్లు కట్టుకునేలాగా కోరుకున్నాను. శంకవరం అండి. మరి ప్రార్థన అంతా విన్నారు? బాగా జరిగిందా? బాగా జరిగిందండి. బాగా జరిగిందా? శంకవరం అండి. ప్రతి ఆదివారం వస్తుంటారండి ఇక్కడికి? 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. దూరం ఇక్కడికి? శంకవరం అండి. శంకవరం శంకవరం అండి. ప్రతి ఆదివారం వస్తుంటారండి? ప్రతి ఆదివారం మీటింగ్లకు వస్తాం. మా దగ్గర కూడా మీటింగ్ పెడతారు. అయ్యారు శనివారం పెడతారు.